తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి అందరికీ ఈ యొక్క పరిశుద్ధ శుభదినాన్న శుభవందనాలు తెలియజేసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ముందుకు సాగుతాం. సకల ఆశీర్వాద కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, అత్యంత తెలుపున్న వాచి ధన్యత గల మా దేవ యెహోవా, ఆది అంతము లేని మా దేవ యెహోవా, స్వయంభవుడ, న్యాయ జ్ఞాన నీతి సత్య స్వరూపుడు అయిన మా తండ్రి, ఇదిగో ఇంతవరకు ఈ ఆరాధన అన్ని విధాలుగా మీరు గణపరుచుకున్నారు, మహిమపరుచుకున్నారు. మీకు శుద్ధి స్తోత్రం వందములు, ఘనత మహిమ ప్రభావం మీకు యుగములు కలగని ప్రార్థిస్తూ, ఇదిగో ప్రాముఖ్యమైన నీ లేఖను కొరకొచ్చున్నాం. ఇదిగో దీనదాసుని ఎందుకు కొరకాన్ని పాటలను జ్ఞాపకం చేసుకోండి. ఏమైనా పొరపాటు మీరు పడతారు ఉన్నాయల్లా మీ కుమారుని సిలువలో మరుగుపరిచి నీ వాక్కును వివరించే జ్ఞానము ఆత్మాభిషేకం ఇచ్చి నీ వాకుగా, నీ ఆలోచనగా, నీ ఉద్దేశంగా వెళ్ళి నీ ఏర్పరచుకున్న ప్రియుల పరిస్థితులకి ఇది ఒక సహాయకరంగాను, ఇది ఒక ప్రయోజనకరంగాను, ఇది ఆత్మీయమైన ఒక జీవితాన్ని ఎదుగుదలగాను ఆశీర్వదించమని యావత్తుని మెస్సాలు పెడుతున్నాం. మీరే ఈ సమయాన్ని మేము మహిమగా చేసుకోమని యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నిజముగా దేవుడు మనకి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని కూడా ఇచ్చున్నారు. ఆయనకి మహిమ కలుగాక. ఏమండి ఈరోజు విశేషత ఏమైనా గుర్తుందా? మదర్స్ డే. ఇంకా ఇంకొక విశేషమైన దినం ఉంది, ఇంటర్నేషనల్ నర్సెస్ డే. ఈరోజు నర్స్ డే కూడా రెండు కలిపి వచ్చినాయి. నర్స్ ఉన్నారు కదా, ఏమంటారు తెలుగులో వాళ్ళని? దాది ఏమంటారు? స్వచ్ఛమైన తెలుగులో దాది అంటే నర్స్ అని అర్థం కదా. వాళ్ళు కూడా ఈ రోజే ఆ ఒక నర్సు ఇది కూడా ఈ రోజే. రెండు గురించి కొంచెం క్లుప్తంగా చూస్తాం. మొట్టమొదటిగా ఎక్కడ స్టార్ట్ అయింది మదర్స్ డే గుర్తుందా? అంతా మనం ఏం చేయము, అమెరికాలో జరిగేదంతా, యుఎస్ఏ ఆ ఉన్నత రాజ్యం దేశంలో ఒక హెన్రీ జాన్స్ అని హెన్నా జార్విస్ అనే ఒక లేడీ, ఆమె ఏం చేసింది, ఆమె దీన్ని స్టార్ట్ చేసింది. ఆమె 1905లో స్టార్ట్ చేసింది. అక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది? మొట్టమొదటిగా చర్చిలో స్టార్ట్ అయింది. ఎక్కడ? మెథడిస్ట్ చర్చిలో, వెర్జీనియా అనే స్టేట్లో ఫిలడెల్ఫియా అనే ఒక చర్చిలో, ఆ ఒక ఊర్లో విలేజ్ స్టార్ట్ అయింది. ఫిలడెల్ఫియా గుర్తుందా మనకి? బైబిల్లో ఏమది? 7 సంఘాల్లో ఒక సంఘము, లాస్ట్ సంఘం ఫిలడెల్ఫియా ఉంది కదా. ఎఫెసు, స్మిర్నా, పెర్గము, థియతైరా, సర్దే, లవోదికేయ, ఫిలడెల్ఫియా. ఇది గుర్తుండాల. ఈ 7 సంఘంలో ఒక సంఘంలో పోగొట్టున్నాం మనం. ఆ సంఘాలు గుర్తులేకపోతే ఎట్లా కదా. అది ఆ ఒక ఊర్లో స్టార్ట్ అయింది. చూడండి, అక్కడ కూడా క్రిస్టియన్ పేరే పెట్టుకున్నారు. చూడండి ఆ ఊరు కూడా ఏం పేరు? ఫిలడెల్ఫియా. అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు 1905 స్టార్ట్ అయితే 3 ఏళ్ళ తర్వాత ఇంకా ఇదేమైంది, ఫేమస్ అయింది. అప్పటి వరకు చిన్నగానే ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ ఇదిగా దీన్ని గుర్తించారు. అవును, తల్లికి నిజంగానే ఆమె ఒక, ఎందుకు తల్లికి అంత ప్రాముఖ్యత ఇస్తారు చెప్పండి? గర్భంలో మోసి కన్ని దేవుడు ఒక జీవాన్ని ఎక్కడ తీస్తున్నారు? ఉత్పత్తి చేసేది ఎక్కడ? అందుకే ఆ తల్లి అంటే అంత గొప్ప. అందుకే అన్ని ప్రేమ కంటే ఏ ప్రేమ ప్రాముఖ్యం చెప్తారు లోకంలో? తల్లి ప్రేమే లోకంలో. తర్వాతనే దేవుడు పెట్టేస్తారు వాళ్ళు. లేదు, అదే తల్లికి మించిన దైవంగా పెట్టేస్తారు. ఎందుకు? ఆ జన్మ అంత కఠినమైన కష్టమైనది. ఒకవేళ ఆ జన్మలో చేసేటప్పుడు ఏమైపోవచ్చు? ఆమె ప్రాణం వెళ్ళిపోవచ్చు. దేవుడు అలా పెట్టేశారు. కాబట్టి ఈ లోకంలో సత్యం తెలుసు కాబట్టి వాళ్ళు తల్లి దేవతగా దైవంగా భావిస్తారు. అయితే వాక్యం మనకు చెప్పలా, నేనే ఫస్ట్ దేవుడు చెప్పారు, నన్ను తప్ప వేరెవరు ఏం చేయకూడదు, కొడకూడదు, దేవుడిని చెప్పకూడదు. అయితే మనకు తెలుసు. అయితే మన సత్య ప్రకారం చూస్తాం. అయితే నిజంగానే ప్రతి ఒక్కరు మనంతా కూడా, ప్రతి ఒక్కరు కూడా మనం కూడా తల్లి జన్మ ఏమైపోయాము. దేవుడు ఏం చేశారు? మనం ఎదుర్కొన్నారు ఆ రీతిగా. దేవుడే దీన్ని అలాగే ఏం చేశారు? నియమించాడు. అందుకే దేవుడు కూడా ఆత్మీయులు కూడా ఏం ఇచ్చారు? తల్లిదండ్రులు దేవుడు ఫస్ట్, తర్వాత ఏం చేశారు? తల్లిదండ్రులు ఆయనే పెట్టాడు.
ఎందుకంటే నేను ఎలా మీరు సృష్టించాను అలాగే ప్రతి మనిషి కూడా ఒక స్త్రీని చేయబడుతున్నాడు, సృష్టింపడుతున్నాడు, మీరు కూడా ఆమెనే గౌరవించండి అని చెప్పారు. అది కదా ముఖ్యమైన విషయం చూడాల. తల్లి లేకపోతే మనం లేము. అందువల్ల తల్లికి మనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ఎవరు ఇస్తారో లేదు తెలియదు. వాక్యం ఎరిగిన నువ్వు నేనేమో అంటే దానికి గౌరవించే భర్తలు, దానికి బాధ్యత మనం, కర్తవ్యం అది నెరవేర్చాలా. అదేదో ఒక చట్టం మనం నెరవేర్చి చేయవచ్చు, చేయకుండా పోవచ్చు కాదు, ఖచ్చితంగా నెరవేర్చాలా. తర్వాత ఇంటర్నేషనల్ నర్స్ డే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1953లో రోతి అనే ఒక స్విట్జర్లాండ్ లో, ఇది కూడా అమెరికన్ యుఎస్లోనే స్టార్ట్ అయింది. ఆ పేరు ఏమి? ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆమె పేరు. ఆమె బర్త్డే ఈరోజు. ఆ నర్సు అనే ఆమె ఈ ప్రారంభించింది. ఆమె చెప్పాలంటే ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేది ఒక ఉన్నతమైన ధనికుడు కుమార్తె. ఆమె చాలా రిచ్ పర్సన్. ఎందుకో ఆమెకి ఒక ఆమె చనిపోవడం చూసి ఆమె ఎవరు ఏం చేయలేకపోయిన వల్ల బాధ కలిగి తన కుటుంబం నుండి బయటకు వచ్చి ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి కొందరిని పిలిచి నర్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిందంట. ఆమె స్టార్ట్ చేసి కొంతకాలానికి రష్యాకి ఇంకొక దేశానికి యుద్ధం జరిగినప్పుడు సడన్ గా యుద్ధంలో ఒక దేశం ఓడిపోయినప్పుడు అక్కడ ఉన్న సోల్జర్స్ ఉంటారు కదా, మిలిటరీ, వాళ్ళు ఏం చేశారు, చాలా మంది ఆపోజిట్, ఒకరు గెలిచినారంటే ఇంకొకరు ఏం చేసి ఓడిపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ప్రాణ నష్టం జరుగుతుంది, చాలా గాయాలు జరుగుతాయి. అక్కడ చూస్తే మిలిటరీలో చాలా మంది కొన ప్రాణంతో తెచ్చి ఆ ఇదులు వేసారంట. ఆ మిలిటరీ క్యాంప్ ఉంది కదా, అక్కడ వేసేస్తే ఈమెకి వచ్చిందంట తెలుగు, మరి ఉన్నారంట. ఈమె దగ్గర ఎత్తుకొని ఆమె మెడిసిన్ ఎత్తుకొని 38 మందితో వెళ్ళి ఒక్కరు కూడా చనిపోకుండా కాపాడిందంట. అందరూ కొన ప్రాణం ఉండే వ్యక్తులని కాపాడేదంట. అప్పుడు ఏమి మళ్ళీ కనీసం లైట్ కూడా లేవంట, కరెంట్ లేవు. ఈమె దీపం ఎత్తుకొని పోయిందంట, క్యాండిల్ ఎత్తుకొని పోయి ఆ క్యాండిల్ వెలుతురులో 38 మంది బృందముతో మొత్తం మిలిటరీ మొత్తం ఉండే చాలా గొప్ప ముడిగా చేసింది, కాపాడేది. అప్పుడు మిలిటరీ వాళ్ళు అన్నారు, నిజంగానే పరలోకమును దేవుడే మీకు పంపినారు అనేది ఒక ఇదిగా ఆవిడ వర్ణించారంట. ఆమె పేరే ఏం పేరు? ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆమె జన్మదినం కూడా ఈ రోజే. ఈ సెకండ్ వీక్ లో 2 వస్తుంది. ఏదే 2వ వారము ఆదివారం ఎప్పుడు వచ్చినా ఈ మదర్స్ డే ప్లస్ ఈ యొక్క ఇంటర్నేషనల్ నర్స్ డే 2 వస్తుంది. ఈ 2 కూడా చాలా విశేషం. నిజంగానే మన హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఇప్పుడంతా ఏ జాతి ఏ మతం భేదం లేకుండా చూసేది ఎవరుదా? క్రిస్టియన్ అందరూ. నర్స్ అంతా ఏం చేస్తారు, ఏం అడతారు? నర్సు పోతే ఎందుకు వచ్చినాము మమ్మల్ని విచారించేది వాళ్ళే. డాక్టర్ తర్వాత పుట్టినప్పుడే బిడ్డ పుట్టినప్పుడే చేతులు ఎత్తుకునేది ఎవరుతా? ఫస్ట్ ఒక నర్సు ఎత్తుకునేవాల్సింది. అమ్మ ఎత్తుకుంటారా, నేను ఎత్తుకుంటారా? డాక్టర్ కూడా ఎత్తుకోడు. ఆయన సిసిరి గారికి చేశాడు, చేసేసి రెడీ గ్లౌస్ చేసుకుని ఉంటాడు ఆయన. నర్స్ ఎత్తుకోవాలా. అప్పుడు చూడండి, అప్పుడు ఎంత వాళ్ళు ఏమన్నా ఎవరు ఏ పేషెంట్ పోయినా విచారించేది ఎవరుదా? ఏం కావాలా, ఎక్కడికి పోవాలా, మీరు పలానా నంబర్ పోండి, మనల్ని ఆపరేషన్ చూసేది బెడ్లో ఉందా వచ్చి విచారించి ప్రతిదినము ఇంజక్షన్ మాత్రించేది ఎవరు? ఎవరైనా జాతి మతం అడుగుతారా? అది చూడండి, వాళ్ళ మనసు, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఇచ్చారేమో, కానీ ఏ మత భేదం లేకుండా చేసేది ఆ ఒక నర్స్. ఎంత గ్రేట్ కదా. మనమంతా ఎంత ఈరోజు చూస్తున్నాం హాస్పిటల్లో పట్టించుకున్న హాస్పిటల్ లేదు. అప్పుడు కరోనా టైంలో ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పోవాలి పేషెంట్ దగ్గర? డాక్టర్ ఏమో దూరంగా ఉంటాడు, పోయి మనిషి ఇచ్చేది ఎవరు? ఎంత భయపడి ఎన్ని మంది నర్సు ప్రాణం పోగొట్టుకున్నారు. ఎప్పుడైనా గ్రహించామా? ఎంత గొప్ప ఒక దేవుడు ఇచ్చిన వాళ్ళ పనిని ఏమాత్రం భేదం లేకుండా, ఏమాత్రం దానిలో లోపం లేకుండా సరిగా ఏం చేస్తారు? చేసిన వల్లనే అందరూ మనం బాగుండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ సేవ కూడా ఎంతో గొప్ప సేవ. దేవుడి వాళ్ళని ఆ రీతిగా ఏర్పరచుకున్నారు. నిజంగానే ఈరోజు ఆ 2 విశేషత చూసాము. దీనికి సంబంధించి బైబిల్లో కూడా మనం చూస్తాం దేవుడు ఏం చెప్తాడు ఆయన విషయం చూసినప్పుడు. కీర్తనలు 22:9-10 చూసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నట్టు ఆయన కీర్తనలో 22:9-10. గర్భము నుండి
గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఏమంట ఫస్ట్ చదవండి. గర్భము నుండి గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నన్ను తీసిన వాడు నీవే కదా. నేను నేను నా తల్లి యొక్క నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. మనం ఏమనుకుంటున్నాము, తల్లి గర్భంలో తర్వాత మనకి వయసు వచ్చిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత, వాక్యము ధ్యానించిన తర్వాత, ఓ ఇంత గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాను అని అనుకుంటాం. అది ఎవరు ఎక్కడ ప్లాన్ వేశాడు దేవుడు? ఎక్కడ ప్లాన్ వేశాడు? తల్లి గర్భములో ముందే ప్లాన్ వేసేసాడు. అక్కడ వచ్చి కూడా నీకు నీరు పోసేది ఎవరు? ఏమంటున్నాడు ఆయన? తల్లి గర్భము నన్ను తీసిన వాడవు నీవే కదా. కదా నేను నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. నమ్మకం ఎక్కడ పుట్టిస్తున్నాడు? గర్భములోనే పుట్టిస్తున్నాడు. నువ్వు రావాలండి, నువ్వేమి రావాలండి? నువ్వు దేవుని బిడ్డగా, విశ్వాసిగా, ఒక ఉన్నత పరమైన నిత్య జీవానికి వారసుడుగా, దేవుని పుత్రుడుగా ఎక్కడ ప్లాన్ ఇది? అప్పుడు చూడండి, అప్పుడు చూసినప్పుడు తల్లికి ఇవ్వాల్సిన ఘనత అందరి జీవులకి అది తల్లి అంతే. ఆ తల్లి అని ఘనత. కానీ విశేషత అనేది ఎవరు? దేవుడే. దేవుడే గర్భంలో పెట్టాడు అంతే. ఆ గర్భంలో నమ్మకం పుట్టించేది ఎవరు? విశ్వాసం పుట్టించేది ఎవరు? నాకు భక్తి పుట్టించేది ఎవరు? వాక్యం మళ్ళా ఉంది కదా, మళ్ళా చూడండి 10వ వచనము. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. ఎవరు? గర్భవాసినై మొదలుకొని నా ఆధారం ఎవరు? నీవే. ఆయన గ్రహించాడు, ఆ భక్తుడు, ఆ సేవకుడు గ్రహించాడు. మనం గ్రహించామా? మనం తల్లిని గ్రహించము, దేవుని గ్రహించము, లోకాన్ని గ్రహిస్తాం. ఎంత బాధ! ఈరోజు లోకం అంతా ఎలా ఉంది? విశ్వాసం ఎలా ఉన్నారు? లోకంలో ఉన్న విషయాన్ని గ్రహిస్తున్నారు, పరిశోధిస్తున్నారు. నిన్ను నన్ను కలిగించిన దేవదేవుని గుణాదిశం ఏమి? ఆయన ప్రణాళిక ఏమి? ఆయన ఒక కార్యము, ఉన్నతమైన జ్ఞానం ఏమి? ఆయన చేయబోయే ప్లాన్ ఏమి? ఆ ప్లాన్ నువ్వు ఒక పనివాదాన్ని గ్రహించారా? చాలా మంది గ్రహించారా? ఇప్పుడు ఒక కాలేజీ పనివాడు అంటే కాలేజీ కట్టిన నియమానికి ఏం చేయాలా? అటెండ్ అవ్వాలా? ఎందుకు వల్ల? టైం టు టైం. స్టూడెంట్ 8:30కి వస్తారంటే వీళ్ళు ఏం చేయాలి? 8కి పోయా ముందుగా సిద్ధపడి ఉండాల. పైలట్ ఎలా ఉంటారు? వాహనం నడిపేవారు, వాహనం ఎక్కేవారు, నడిపేవారు ఒకే టైం పోవచ్చు, అవుతుందా? ముందుగా ఏం చేయాలి? పైలట్ పోయా ఆల్రెడీ 1 hour 2 hours బిఫోర్ పోయి. అదిగా పైలట్ కు ప్యాసింజర్ కు డిఫరెన్స్ ఉంది. ట్రైన్ వచ్చిన టైం ఎక్కువచ్చు ప్యాసింజర్, కానీ పైలట్ అట్ట కాదు. బిఫోర్ 1-2 hours 3 hours కదా. అలాగే నువ్వు నేనంతా పైలట్ లిస్ట్ లో పెట్టారు మనల్ని. ఈ లోకం అంతా తెలియదు పాపం. వాళ్ళు అప్పుడు వచ్చి ఎక్కుతారు, అప్పుడు వస్తారు. ప్రజెంట్ మన అలాంటి వాళ్ళు కాదు. ముందు ప్రిపేర్, ముందు రాజ్యానికి సిద్ధపడుతున్నాం. నువ్వు ఒక ఉన్నత అధికారి, ఒక అధిపతివి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. చూసారా? నా తల్లి నన్ను కన్నది మొదలుకొని ఆ క్షణము ఎన్నో మంది బయటకు రాకుండా ప్రాణం వెళ్ళిపోతుంది ఆ పిండంలోనే. చూస్తాం కదా, ఎంత బాధ ఆ కుటుంబానికి, ఆ సోదరికి, ఎంత కష్టమో, ఎంత వేదన. ఏమంటారా? నోటికి చేతికి వచ్చింది, నోటికి రాకుండా పోయింది అని ఎంత బాధ కదా. అన్ని చెరివి క్షణములు చాలా తెలుసా. మనల్ని కూడా ఒకప్పుడు అలాంటి పరిస్థితిలో ఉండి తీసినారు మనల్ని. దేనికి తీసుకున్నారు? దేనికి ఎన్నుకున్నారు? నేను దేవుని ప్రతినిధులుగా ఉండాలని, దేవుని ప్రియుడిగా ఉండాలని, దేవుడి సమూహంలో మనము సహవాసం చేయాలని, దేవుని ఆనందించాలని. అది గ్రహించాడు వ్యక్తి. ఆయన ఆనందిస్తున్నాడు. 71:6 కొట్టారు మరి కీర్తన 71:6. ఆడేం చెప్తున్నాడు చూడు ఆయన. అందుకే ఏమో ఈయన ఎల్లప్పుడూ ఎందుకు సూచిస్తున్నాడు మనకు అర్థం కాదు కదా. ఆయన రాశాడు చూడండి. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. ఏమంట? ప్రాపకుడు అంటే ఎవ్రీథింగ్, ఏ టు జెడ్ అన్ని నువ్వైనా. స్వాస్యము నా ఏం కావాలి? గర్భంలో ఉండే పిల్లలకి ఏం కావాలా? శ్వాస కావాలా? శ్వాస లేకపోతే ఏమవుదా? చూడండి, అదే ప్రాపకుడవై ఇంటివి. తల్లి గర్భము నుండి
నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. నేను తల్లి గర్భం ఉద్భవింప చేసిన వాడు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. అందుకదా ఆయన కీర్తనకారుడు అయినండి. ఆయన దావీదు ఆయనకి ఒక బిరుదు పేరు ఇచ్చారు. ఏం పేరు ఆయనకి? ఎందుకో ఆ దేవదేవుని ఆయన గ్రహించాడు. నన్ను ఇంతగా నన్ను సృష్టించావా? సృష్టిని చూసి అధిశించేది నన్ను ఇలా నిర్మించావా? ఇలా ఏర్పరచుకున్నావా? అందుకే నేను ఏం చేస్తున్నాను? నేను ఎల్లకాలం ఏం చేస్తున్నాను? శృతిస్తాను. ఆయన నిర్ణయించుకున్నాడు, శృతిస్తానే ఉన్నాడు. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నిత్యము నేను ఉన్న వరకు నిత్యము ఏం చేస్తాను? నేను గురించి స్తుతిగానం చేస్తాను. అందుకే అన్ని చేశాడు ఆయన, ఎవరు చేయలే. అందుకే ఆయన ఈ దేవుడికి ఏమైనాడు? ఆయన హృదయానుసారుడు అయినాడు. ఎంత ఇష్టం ఆయనకి దేవుడు అంటే. ఆయనకి ఎంత ఇష్టము, ఈయనకి ఎంత ఇష్టం. దేవుడు చూడు, ఏంది ఒక అల్పమైన వ్యక్తి, ఒక గొర్రెల కాపరి, గొర్రెలు వేసుకునే వ్యక్తి, ఆ కుటుంబంలో చివరి తోచివేయబడిన వ్యక్తి, ఎన్నిక లేని వ్యక్తి, అందరూ వచ్చి చూడండి అందరూ ఉన్నారు, ఆయన లేడు చూడు. అప్పుడు ఎన్నిక లేదు కదా. ఎన్నికైన వాడైతే ముందు పెట్టుకున్నాడు కదా ఆ గ్రూపులో ఒకటిగా. అప్పుడు పిల్లలతో పిలుచుకోరమ్మంటున్నాడు, రానే లేదు ఆయన. సామువేలు వచ్చినప్పుడు ఎక్కడ ఇంకొకరు ఉన్నాడు, కానీ వాడు వేస్ట్ ఆడు ఉన్నాడు, గొర్రె కాస్తున్నాడు, తొడుకొని రా ఆయన్ని. చూడండి, దేవుడు కూడా ఎన్నుకునే వ్యక్తి అలా ఉంటారు. అందరి ద్వారా ఏం చేయబడతారు వాళ్ళు? తోచివేయబడిన వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎన్నుకొని వేదిక పెట్టాడు. ఆల్రెడీ వాళ్ళంతా మిలిటరీలో అక్కడ ఉన్నారు. ఎవరితో? రాజు సైన్యంలో ఉన్నారు, సైన్యాధిపతిగా ఉన్నారు. అయితే వాళ్ళు ఎన్నుకోవాలి, వాళ్ళ హోదా ఉంది. తండ్రి అనుకున్నాడు, అందరూ అనుకున్నారు. అయితే దేవుడు వీళ్ళు ఎవరంతా కాదన్నారో, వద్దన్నారో, లేదన్నారో ఆయన ఎన్నుకుంటున్నారు. అయితే దేవుడు అలాగే ఎక్కడైనా సరే అతిశయపడేది అంత లేదు, ఏది ఉండదు, ఒప్పుకోడు ఆయన. యెషయా గ్రంథము 44:24. యెషయా 44:24. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమంట? గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఎక్కడి నుండి నిన్ను విమోచించాలని ప్లాన్ చేశాడు? మనల్ని విడిపించాలని ప్లాన్ ఎక్కడ చేశాడు? గర్భం ఉన్నప్పుడు అయిపోయినాయి తీర్మానం. ఈ రోజు నువ్వు నేను వచ్చి ఆ సమయానికి సందర్భాన్ని వచ్చి తీసుకునేది కాదు. ఆయన గురించి అందరినీ ఒక్కొక్క ప్లాన్ చెప్పినా, కాలం చెప్పినా, సమయం చెప్పినా అందరినీ ఏర్పరచుకున్నాడు ఆయన. ఆయన గర్భంలో ప్లాన్ చేసేసాడు. వీడిని ఏం చేయలేను, పరమ ఉన్నత రాజ్యాన్ని కొరకు వీళ్ళు ఇక్కడ ఏం చేయాలా? వాడిని పాపము శాపం నుండి ఏం చేయాలి? వాడిని విమోచించాలా. విమోచకుడిని విమోచించాలంటే విమోచకుడిని ఏం చేసిందల్లా? తెలియజేయాలి కదా. ఆయన తెలియజేసినాడు. విమోచకుడిని నోటి ద్వారా ఒప్పుకోకపోతే ఏం లేదు, నీకు విమోచన లేదు కదా, విడుదల లేదు కదా, పాప క్షమాపణ లేదు కదా. యేసుక్రీస్తు ఏం చేయాలి? నీ నాలుగు ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఆయనే నా రక్తం, నా పరిగారిని ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఇంకొక నేను కాదు, ఆయన కొరకు జీవితం ఏం చేయాలా? తీర్మానించాలా. చూడండి, అప్పుడు ఆయన విమోచకుడిని విమోచించాలంటే విమోచకుడిని ఆయన ప్లాన్ చేశాడు. ఎంత ప్లాన్ చేసేసారా? తల్లి గర్భంలో అక్కడే ఆయన ప్లాన్ చేశారు. అందుకే రాశారు చక్కగా. ఏం రాశారు? గర్భము నుండి నిన్ను నిర్మించి నీ విమోచకుడకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను. నేనే భూమిని పరచిన వాడను. నేనే ప్రగల్భుల ప్రవచనములను అంతే. నేనే సమస్తము ఏం చేయవాడు? ఆకాశమును విశాలపరిచిన వాడను. ముందు పైన యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. సమస్తమును జరిగించువాడును నేనే. ఆయన చేతిలో మనం ఉన్నాం, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం, ఆయన తలంపులో మనం ఉన్నాం. ఎంత గ్రేట్ కదా. లక్షలాది మంది వచ్చారు మీటింగ్ లో. ఒక ఉన్నత అధికారి, ఒక సీఎం అనుకోండి, నిన్ను పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉంటుంది? పేరు పెట్టి పైకి రానిపా. అలాగా నువ్వు నేను కూడా ఈ భూమిలో కోట్ల కొద్ది మంది ఉన్నారు అందరూ. అయితే మన పేరు యెహోవా దేవుడికి ఏం తెలుసు? ఎరుక తెలిసి ఉన్నారు. మన పేరు అయినా
పెట్టి ఉన్నారు, మనకు తెలియకముందే మన పేరు ఆయన పెట్టారు. అందుకంటాడు ఆయన, నీ పేరు పెట్టి పిలిచి వాళ్ళను నిన్న అరిచేతిలా చెక్కి ఉన్నాను. చెక్కినాడు ఆయన. అప్పుడు గుర్తు చేసుకోండి మనం ఎంత గొప్ప వాళ్ళమండి. ఈరోజు ప్రపంచం అంతా మద్దతు మంచిది కాదనిలే, దేవత కొనియాడతారు. అయితే అంత తప్పు. అయితే ఈ ఒక దినాన్ని ఎవరు చేసింది ప్లాన్? ప్రతి ఒక్కరు తల్లి గర్భం రావాలి ప్లాన్ చేసింది ఎవరు? దేవుడు. అందుకంటే నీ విమోచకుడును నీ తల్లి గర్భములోనే నేను విమోచ ప్లాన్ చేసేసాడు ఆయన. మనం అనుకుంటున్నాం నీ కాలం ఈ సమయం వచ్చింది, జ్ఞానం వచ్చింది, నాకు చాలా పలుకుబడి ఉంది, నాకు చాలా ఇది ఉంది, ధనం ఉంది, అది ఉంది, ధనం రక్షించబడ్డాను. అవంతా ఏం లేదు, సున్నా. ఆయన కృప ఉంది, ఆయన దయం ఉంది, ఆయన చిత్తం ఉంది, ఆయన ప్రణాళిక ఉంది. ఆయనే విశ్వాసమును మనకేం చేసేవాడు? ప్రారంభం ఏం చేసేవాడు? మొదలు పెట్టేవాడు, దాని విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు. ఆయన కొనసాగించేది ఆయన, మనం కాదు. మనం కొనసాగించడం రాదు, మనకేమి లేదు. అయితే ఆయన దగ్గర యావత్తును అని చెప్తున్నాడు. సమస్తము కార్యం ఏం చేయవాడంట? సమస్త కార్యంలో జరిగించేవాడు ఆయనే. సమస్త కార్యం చేయాలి మనలో. కార్యసిద్ధి, ప్రతి మనిషిలో కార్యసిద్ధి కలగజేసి దేవుడే కదా. ఆయన చాలా సందర్భాలు మర్చిపోతున్నాం. మనం ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటాం, మనం ఎంతో తపన పడుతూ ఉంటాం. మనకన్నా ఆయన మనం ఏమరిపోతుంటామని ఆయన ఎంత బాధపడతాడు, మనం మోసపోతుంటే ఎంత బాధపడతాడు, మనం తప్పిపోతున్నామంటే ఎంత బాధపడతాడు. అలాగే ఆయన మనం గుర్తు చేసుకోవాలా. సామెతలు 1:8, సామెతల గ్రంథము 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. చూసారా, తల్లి ఏమంట? నా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఎందుకు పర్టికులర్ తండ్రి ఉపదేశమును వినుము, తల్లి ఉపదేశమును తోయకము చెప్పారు? ఎక్కువ ఏం జరుగుతుంది ఇక్కడ? ఊరికే ఉంటే మనం ఏం చెప్పొద్దులే, అది ఏమవుతుంది? అది చెప్పేది కూడా ఒక మాట, ఊరికే సోది చెప్తా ఉంటాం. ఏం చెప్తుంటారంట? వాళ్ళ అనుభవం ఎంత, వాళ్ళు భద్రపరిచి పెంచింది ఎంత, వాళ్ళు కాపాడింది ఎంత, వాళ్ళకి సమయానికి సమస్తము వాళ్ళ ఆప్యాయతగా చూడకపోతే ఏమై పరిస్థితి? ఈరోజు చాలా మంది తల్లిలు, చాలా మంది విలువ తెలియక ఏం చేస్తున్నారు? గొప్పతోళ్ళు పడేసి వెళ్ళిపోతున్నారు. అయితే మనల్ని కాపాడి దిద్దిగా పెంచి పెద్ద చేస్తే మనం వినడానికి మా మాట ఉంటే చిన్నప్పటి నుంచి అది చెప్తారు. చిన్నప్పటి నుంచి సోది ఇంటానే ఉన్నాడు. ఏది? తల్లి మాట సోది అయిపోతుంది చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి. అది మనం వాక్యం చెప్తుంది చూడండి, నేను చక్కగా చెప్తుంది. నువ్వేం చెయ్యి? నా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును. చూసారా, ఒకవేళ మా తల్లికి సత్యం తెలీదు, దేవుడు తెలీదు, యేసుప్రభు తెలుసు అంతే, కానీ ఈ ఆరం నచ్చదు. నేనేం చేయలేను, ఆ మాటని ఈ విషయంలో వినలేను, ఎందుకంటే ఆమెకు ఇష్టమే లేదు. ఇప్పుడు అది న్యాయము. దేవుడు ఎరిగి, సత్యం ఎరిగి, సత్యంలో మనతో ఉండే మన తల్లి మాట మనం వినకపోతే, తప్పు అవుతుంది. అప్పుడు వాళ్ళు సత్యం గ్రహించారు కదా. సత్యవంతులుగా ఉన్నప్పుడు సత్య ప్రకారంగా లోబడేది న్యాయమే, నీతి, అది దేవుడికి ఇష్టము. మనం కూడా లోకం వల్లే, లోకస్తుల వల్లే ఆ లవ్ మ్యారేజ్, ఈ మ్యారేజ్ అంటే అది చాలా కోరమవుతుంది. అది ఎలా? దేవుడిలో ఉండాలా. ఎవరు అనుభవం ఎక్కువ? తల్లిదండ్రులకు ఎక్కువ, వాళ్ళకంటే మనం ఎక్కువ వాళ్ళమా, జ్ఞానులమా? అప్పుడు మనం ఆలోచించాలా. చూడండి, అక్కడే 6:20, సామెతలు 6:20 కొంచెం క్లియర్గా ఇచ్చారు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. మళ్ళా త్రోసివేయకము. తండ్రి ఆజ్ఞ ఏం చెయ్యి? గైకొనుము.
ఈ రోజు క్వశ్చన్ మార్క్ లోకమున్నా సరే, క్రైస్తవున్నా సరే, ఎక్కడన్నా సరే, తల్లి తండ్రి మాట అంటేనే చాలా విసుగు. ఫ్రెండ్షిప్ మాట అంటే చాలా గొప్ప. అది తలపైన పెట్టుకున్నాడే గ్రీటింగ్ లాగా. తల్లిదండ్రులు మాట అంటే చాలా చులకన. అప్పుడు దేవుని వాక్యము నువ్వు ఎలా నెరవేరుస్తాము, దేవుని వాక్యం ఎలా సంపూర్ణ చేయగలుగుతాము? సంపూర్ణ చేయలేము. ఈసాకు చూడండి, ఎంత వయసు ఆయనకి మ్యారేజ్ చేసేటప్పుడు? 40. ఆ మ్యారేజ్ ఆ సమయంలో ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? ప్రార్థన చేసి ధ్యానం నుండి వస్తున్నాడు. తండ్రి ఎప్పుడైనా ఆయన చూడండి, ఆయనే ఇష్టానికి సేవకుని పిలిచాడు, సేవకుడు చెప్పాడు, నువ్వు వెళ్ళుము, నువ్వు చోటకు వెళ్ళుము, దేవుడు చేస్తాడు, తోడుకోడు అన్నాడు. తోడుకోడు వచ్చినాక అప్పగించాడు. ఏమన్నా తిరిగి మాట్లాడినాడా? ఇది మధ్యలో ఏమన్నా ఆయన ఈసారి ఏమన్నా ఉందా? ఏంపా ఈ అమ్మాయి నచ్చిందా లేదా, చూసినావా, మాట్లాడినావా, ఏమైనా ఉందా? అదిదా దేవుని పెంపకం. చూడండి, దేవుని బిడ్డలంటే అలా ఏం మాట్లాడలేదు ఆయన. ఓకే, అది ఎంత చక్కగా 40 వయసులో, ఇప్పుడు కాదు 40 ఎంత వయసు, ఎంత ఎదుగుదల, చక్కగా ఆ మాటకి లోపడ్డాడు, తండ్రి మాటకి లోపడ్డాడు, ఏమి అనలేదు. అందువల్లే ఆయన గొప్ప ఆశీర్వాదం. ఏమైనాడు ఆయన ద్వారా? దేవుని ప్రణాళిక. అందుకే ఆయన ద్వారా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని పేరు. చూడు ఎందుకో వాళ్ళ ఎలా అయినారు? అందరూ లోపడారు. దేవుని సేవకుడైన తన తల్లిదండ్రులు ఏం చేశారు? వాళ్ళు లోపడ్డారు. లోపడకపోయి ఉంటే ఇక్కడ రాయబడి ఉండేది కాదు, దేవుడు వాళ్ళు పిలిచేది కాదు. లోపడలేదు, ఆదాం వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఎప్పుడైనా పిలిచినాడా? పలికినాడు ఎప్పుడైనా ఆయన? అంతే. ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తాడో, ఆ మాటకి ఎప్పుడు విడిచిపెడతారో వాళ్ళని అట్లే విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళు ఎదిగేరా పిల్లలు. చూడండి అప్పుడు ఎంత. అయితే ఆయన మాట వినే వాళ్ళకి ఎక్కడైనా ఏం చేస్తాడో వచ్చి ఆయనతో సంభాషణ కలుగుతూనే ఉంటుంది, దేవుని దయ కలుగుతూనే ఉంటుంది. అదిదా మనం బాగా గ్రహించాలి. ఇర్మియా 1:5, ఇర్మియా గ్రంథము 1:5. గర్భములో నేను నిన్ను రూపించక మునిపే నీ ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఈ రోజు ఇంత గొప్ప సత్యాన్ని ఈ దేశానికి, మన పట్టణానికి రావడానికి ఒక సేవకుని ఎన్నుకున్నాడు. అది ఎక్కడ ఎన్నుకున్నాడు? గర్భంలోనే ఎన్నుకున్నాడు. నువ్వు సేవకుడిగా రావాలా, నువ్వు విశ్వాసిగా ఉండాలా, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలా, పరిశుద్ధ సంఘములో అంగముగా ఉండాలా. ఇదంతా ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. ఎక్కడ నా పుట్టుక ఎక్కడ, నా పూర్వం ఎక్కడ, మా విలేజ్ ఎక్కడ, మా ఊరు ఎక్కడ, మా భాష ఎక్కడ, భాష కానీ ఏమి రాని మనిషి తెచ్చి ఆయన చిత్తం అలా ఉంది. నువ్వు ఇలాగ రావాలా. ఇది నేను ఎన్నుకునేది కాదు, నా ఒక గొప్పతనం కాదు, నా ఒక జ్ఞానం కాదు, నా ఒక ఏ ఒకటి లేదు ఇక్కడ నిలబడేది. ఇది ఎవరి ప్రణాళిక? అదిదా దేవుడు చెప్తున్నాడు. ఆయన ఇరుని ఎన్నుకున్న కాలంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? గర్భములో నిన్ను రూపింపక మునిపే ఎరిగి తిని. ఏమని ఎరిగినాడు? మీరు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఏం చేస్తున్నాడు? ప్రతిష్ఠ చేసేసాడు ఆయన అక్కడే. ఏమని? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూసారా? జనములకు ఎవరు ఏం చేయాలా? ఆయన ఇర్మియాని ఎన్నుకున్న విధం చూడండి. గర్భములో ప్రతిష్ఠ చేశాడు, తీర్మానం చేశాడు, అభిషేకించాడు. ప్రతిష్ఠ అంటే ఏమి? ఎలక్టెడ్ పర్సన్ అయినా నిర్ణయించుకోవడము, తీర్మానించుకోవడము. అక్కడే ఈ లోకములో ఒక పని చేయడానికే ఆయన ఇక్కడ భూమి మీద చేయడానికి ఆయన సెలెక్ట్ చేసుకున్నాడంటే, నువ్వు నేను పరలోకములో ఆయన సర్వదూలో ఉండాలంటే మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోగలము? దానికన్నా ముందు, ఆయనకు ముందు, భూమి పునాది వేయబడక ముందు. ఈ మాట ఇవన్నీ రాశారా? లేదు, మనకు రాశారు. భూమి పునాది వేయక మనకు మునిపోయి నేను ఏం చేసినాను? క్రీస్తునందు ముద్రించినాను, ఎన్నుకొని ఉన్నాను, ముద్రించాను మనల్ని. అయితే మనకి చాలా మంది గుర్తు రాదు.
అంత డీప్గా పోవాలా. నువ్వు నేను సామాన్యం కాదు, మనం ప్రతి పాపమును తోసిపుస్తూ ఉండాలా. అప్పుడే దేవునికి మహిమ, సంతోషము. ఇది నా ప్రియుడు, ఇది నా ప్రియ కుమారుడు పోలి వస్తున్నాడు, ప్రియ కుమారుని గుణము కలుగుతా ఉంది, ప్రియ కుమారుని అద్దుకోబోతున్నాడు, చేరు అంతా. ఒక వంట చేస్తాం, ఒక పాకము, అది పరిపక్వతగా రాసే వచ్చేవారికి ఏం చేయాలి? వెయిట్ చేయాలి కదా. ఇంకా కొంచెంసేపు ఏమైపోతుంది, మంచి పరిపక్వానికి వస్తుంది. మన పరిపక్వానికి రావాలా, అది మన చేతికి ఇచ్చారు హక్కు. అది వంట చేసేవాడికి పరిపూర్ణంగా వంట రావాలని ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? వంట వాడి చేతిలో ఉంది. ఆ వంట ఎంత కరెక్ట్ గా ఎత్తారు. అదే కొంచెం దించి ముందుగా అయిపోయింది అనుకో, ఇంకా కొంచెం ఉడికి ఉండాలి, తినేవా చెప్తాం. ఇది ఎవరి చేతి తక్కువ? అది అలాగే నేను కూడా మనమే మాస్టర్లము, మన చేతిలో ఉంది. మన జీవితము, మన పరిపూర్ణత మన చేతులు ఇచ్చారు. మన గది చూడు, మనం ఏమని నిర్ణయించుకున్నాడు? దేవుని సంఘములో అంగముగా ఉండాలని, యేసుక్రీస్తులో ఒక భాగముగా ఉండాలని ఏర్పరచుకున్నాడు. మనం మరవకూడదు, మన ఆ గురికే మనం కలిగి ఉండాలా. ఎంత చక్కగా ఉంది చూడండి. ద్వితీయోపదేశ కాండము 5:16. ఎందుకు గణపరచాలా? ద్వితీయోపదేశ కాండము 5:16. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుషమంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. చూసారా, నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వు దీర్ఘాయుషమంతుడు ఉండాలని ఆశ ఈ భూమి ఉన్నప్పుడు, ఈ మానవుడు చూస్తే అందరికీ, ఈ ఒక మానవుడి అందరికీ ఏం ఆశ? ఒక దీర్ఘాయుష ఉండాలా. ఎంత బతికినా ఎంతవరకు నెమ్మదిగా ఉండాలా. ఎవరు ఎక్కువ మోయకూడదు, తనమే బాగుండాలా. అయితే ఆ దీర్ఘాయుషమంతుడు ఉండడానికి ఎవరికి మార్గం తెలియదు. ఏ గ్రంథములు లేదు, ఒక గ్రంథములు మాత్రం ఉంది. ఆ పరిశుద్ధ గ్రంథములో, బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం దేవుడు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో, నువ్వు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుషమంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఏమైపోయింది? ఈరోజు రిజర్వేష్ అయిపోయింది. చాలా మంది అయ్యో మాట తోసివేసేది కాదు, మనుషులు తోసివేసిస్తున్నారు, తన్ని కొట్టి తల్లి వేస్తున్నారు. ఎలా ఆశీర్వాదం వస్తుంది? ఎలా దేవుని బ్లెస్సింగ్ వస్తుంది? అప్పుడు ఏం చేయాలి? ఎంత బాగుంది చూడు. నీకు ఆజ్ఞాపించలాగనా నీ తల్లిని నీ తండ్రిని ఏం చెయ్య? సన్మానింపుము, పూటకి పెట్టుము, గౌరవం ఇవ్వము, వాళ్ళకి కావాల్సిన వస్త్రం ఇవ్వము, వాళ్ళకి కావాల్సిన నీడ ఇవ్వము, భద్రత ఇవ్వము, కాపాడము. ఎవరికి ఇది ఇష్టమో? దేవుడికి ఇష్టం. అది దాన్ని నాకు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఇది ఎవరికో ఇష్టమని నేను చేయకూడదు. నా దేవుడికి ఇది ఇష్టమో. ఏది చేసినా, ఎవరికి ఏమి ఇచ్చినా, ఎవరికి ఏమి నువ్వు ఆదుకున్నా, ఎవరికి అద్దుకున్నా, ఎవరిని నువ్వు ఏం సహాయపడినా నా దేవుడికి ఇష్టమని మాత్రమే చేయాలి. మరి ఏ బుద్ధి పెట్టుకోకూడదు. దీనివల్ల నేను ఫేమస్ అవుతాను, దీనివల్ల నాకు పేరు వస్తుంది, దీనివల్ల నాకు మంచి లాభం వస్తుంది, అలాంటి ఉద్దేశం ఉండకూడదు. దీనివల్ల నేను పెద్ద ఏలికగా ఉంటాను, చాలా మందికి ఏలికగా నేను ఒక అధికారికి ఉన్నతంగా ఉండాలా, అందరికి పడేస్తే అందరూ వచ్చేస్తారా? మోసేని గురించి ఒక మాట ఉంది. మోసేకు భయపడినట్లు ప్రతి వాళ్ళు భయం ఎవరు పెట్టారంట? దేవుడు పెట్టాడు. నీకు భయపడే భయం నేనేం చేస్తాను? వాళ్ళు నేను కలగజేస్తాను. 30 లక్షల మంది ఆయన మాట విన్నాడు, బయట ఉరికారా? ఆయన మనసు పెట్టాడు, ఆ మనసుని సంధించాడు. నా సేవకుడు అయినా, నా సేవకుడికి ఏం చేయనువా? ఎవరు ప్రతి ఒక్కరు ఆయన వస్తా ఉంటే ఏం చేస్తారంట? అందరూ సాష్టంగా పడిపోతారంట. ఎవరు ఆయన ఎత్తి చూడరు. ఎవరు పెట్టింది? దేవుడు. అందుకే చెప్పాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన మా సేవకుడు, నా సేవకుడు, నా పనివాడు. అది అలా కల్పించుకోవాలి, నా మనం కల్పించేది కాదు. చూడండి ఎంత బాగుంటుంది. ఏముంది? నీ యొక్క దేశంలో
దీర్ఘాయుష్గా ఉండాలంటే ఏం చేయాలి నువ్వు? తల్లిదండ్రిని సన్మానించము. ఆ దేవుడి వాక్యం మనం విని లోకం ఖచ్చితంగా తెలియదు. అందుకే ఈరోజు అన్ని వృద్ధాశ్రమం ఉంది కదా, ఏమంటారు దాన్ని, ఓల్డ్ ఏజ్ హోమ్. అంత ఎందువల్ల వచ్చింది? ఈరోజు తెలియదు వాళ్ళకి పాపం. అయితే బైబిల్ వాక్యం తెలిసి మనం ఎలా చేస్తే, మనం అలా ఉంటే అది మనకేమది? శాపం. అదే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించిన వాటిని చదివేసి తల్లిదండ్రులు ప్రేమించకపోతే ఎవరు కాదు, వాళ్ళు నన్ను కన్నారు, వాళ్ళ రక్తాన్ని మనకు పాండంగా ఇచ్చారు. మనం ఈరోజు బతికున్నామంటే దాని ప్రారంభం నువ్వు రక్తం తాగాము, పాలు ఎలా వస్తుంది? రక్తము, తల్లి రక్తం అని వచ్చింది. అది ఎప్పుడు మర్చిపోతే అవుతుందా? అది తేలిక ఎత్తుకుంటే పాలుగా ఉంటుంది. లోతుగా చూస్తే రక్తం, అది బ్లడ్. ఆమె బ్లడ్ని మనకేం చేసింది? పాండంగా ఇచ్చి పెంచింది. అది మర్చిపోకూడదు. దేవుడు ఎలా పెట్టారు, అయితేనో ఆమెను గౌరవించాల. ఆమెకి దేవుడు చెప్పిన ప్రకారం చేయాలా. ఆ మాట అంటే ఎంత చులకనమో, తల్లిదండ్రుల మాట అంటే ఎంత కేవలమో చాలా మందికి. అది చాలా అసహ్యంగా ఉంటుంది. దానివల్ల నష్టపోయి ఎవరు కాదు, నువ్వే నష్టపరుచుకుంటున్నావు. దేవుడికి అది బాధగా ఉంటుంది. నా బిడ్డ మాటను వినకుండా నువ్వేం మాట వింటావు? నా మాట వింటావా? నా మాట విను. ఆమె వాళ్ళ మాట విను, వాళ్ళలో నా మాట ఉంది. అది మనం ఎప్పుడు ఆలోచించాలా. చూడండి, యెషయా గ్రంథం 45:10. ఇక్కడ చాలా ఖండితంగా చెప్తున్నాడు ఆయన. యెషయా 45:10 అయ్యో అంటున్నాడు. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. చాలా మంది అడిగేది, నన్నేమి కన్నావు నువ్వు? నీ కడుపు ఎందుకు పుట్టాను నేను చాలా మంది మా విలేజ్లో వినేవాడిని. నువ్వెందుకు నేను కన్నావు? నువ్వెందుకు నన్ను పుట్టావు? అడిగేవాడికి ఏమంటా? అయ్యో, ఎవరు కన్నారు? వాళ్ళు కోరుకున్నారా? దేవుడు ఇచ్చాడా? దేవుడు ఇచ్చింది. ప్రతి జీవిలో అలాంటి ఒక ఉత్పత్తి ఎవరు పెట్టింది? దేవుడు పెట్టారు. ప్రతి జీవిలో, ప్రతి సృష్టిలో ప్రతి ఒక్కటి ఏమి జోడుగా ఏర్పరిచింది ఎవరు? దాన్ని ఉత్పత్తి చేయాలని ఏర్పరిచింది ఎవరు? దేవుడే. ఆ సృష్టికి విరోధంగా మనం మాట్లాడితే, లాస్ట్ టైం ఒక పాప వచ్చారు, చాలా బాధపడుతుంది. ఆమెకి ఆడతనంగా పుట్టింది, చాలా అవమానంగా ఉందంట. 20 వయసు బిడ్డ నాతో మాట షాక్ అయిపోయింది. అంటే వాళ్ళ అమ్మని ఎప్పుడు చెప్తుందంట, ఎందుకు నన్ను ఇట్ట కన్నావు, మగవాడు కన్నకుండా? ఆమెకు తెలియదు ఈ జన్మ ఎవరు పెట్టింది? దేవుడు పెట్టాడు. ఈ సృష్టి దేవుడు ఇచ్చింది. ఈ యొక్క ఇది దేవుడు పెట్టింది. ఇది సృష్టి. దీన్ని మార్చుకునేది నాకు కాదు. ఇది నేను సెలెక్ట్ చేయలేను. అది దేవుడి సృష్టి, అంతే, అది నియమం. అది చాలా మంది ఇది గ్రహించకుండా చాలా సునాయాసంగా, అయ్యో నీ కడుపులో పుట్టానా, నువ్వు ఎందుకు అన్నావా? అప్పుడు ఎంత చూడు, ఆ కాలంలో ఎంత చూడు, ఆ మాట అడిగేవాడికి ఏమంట? శ్రమ. ఇంకొక చోట ఉంది, తల్లిదండ్రులు లోపడకపోతే అది రాసుకోవాలి. నేను వాడిని తెచ్చి మోసేది నిలబెడతారంట. ఆ అడగాక లేనిది అంటే ఏమి అర్థమో? లోబడిని బిడ్డ మొండి వాడు తెచ్చి పెడితే అక్కడ చెప్తారంట, వినకపోతే రాళ్ళతో కూడా చంపేస్తారంట. మీకు చదువుతారు, అందరూ చదువుకుంటే మీకు తెలీదు. ఆజ్ఞలు ఒకటే, రాళ్ళు కూడా చంప. తల్లిదండ్రులు లోపడకపోతే వాడు చెప్పి వినకపోతే తెచ్చి పెద్ద నిలబెట్టాలా. అక్కడ వాళ్ళు అడుగుతారు, సమాధానం చెప్పకపోతే రాళ్ళతో కొట్టి. ఏమండి అప్పుడు ఈ తల్లిదండ్రుల మాటకి ఎంత దేవుడు వాల్యూ ఇవ్వమన్నట్టు అండి. అయితే ఈరోజు చాలా ఆ కాలంలో దీని గురించి యేసుప్రభు ఏమీ చెప్పాలి, ఏమైనా మార్చారా? ఏమేమి మార్చారు ఇదంతా. అప్పుడు మనం అర్థం చేసుకోవాలా, సత్యము వింటున్నాము, జీవిస్తున్నాము, గ్రహిస్తున్నాము కాదు. ఇక్కడ కీవర్డ్ ఉంది. ఇక్కడ తల్లిదండ్రులు సన్మానించకపోతే నువ్వు ఏం అది చెప్తారు కదా, నువ్వు ఏమి చేసినాను ప్రేమ లేకపోతే వ్యర్థమైపోతాను. అలాగే తల్లిదండ్రులతో బాధ్యత చూడాలి. ప్రేమ, అది నీలో ప్రేమ ఉంటే, క్రీస్తు ప్రేమ, తండ్రి ప్రేమ ఉంటే ఆయన అందరూ పోషించి కాపాడతాడు కదా. లూకాలో ఉంది కదా 6:18 అనుకుంటున్నా. చూడండి ఏముంది, ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద అందరి మీద ఏం చేస్తున్నాడట? సూర్యుని ఉదయింపచేసి వాన కురిపించి. చూడండి బాగుంది, అది నాకు గుర్తుంది, అదే అనుకుంటున్నా.
ఉందా? లేదు. లూకా 6:40 ఇక్కడ అక్కడ ఉంది, అక్కడ ఉంది. అందరి మీద ఆయన, మంచి వాక్యం అది, అందరి మీద ఆయన సూర్యుని ఉదయింపచేసి సమస్తమును చేస్తున్నాడు కదా. ఆ వాక్యం చాలా కూర్చింది నన్ను. మత్తయిలో ఉంది, చదివేది. చదవండి, ఎక్కడ ఉందో పర్వాలేదు, లేదా వేరే వాక్యం వెళ్తాం. బాగా చెప్పు గట్టిగా. 45. 5:40 మత్తయ్య. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూడండి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అందరికీ ఆయన కానీ ప్రయత్నం పెట్టుంటే, అయ్యో వాడు చెడ్డవాడు కదా, వాడికి సహాయం చేయాలా, వాడికి ఎందుకు నేను జీవం ఇవ్వాలా, వాడికి ఎందుకు పోషణ ఇవ్వాలా? ఆయన అందరికీ ఒక ప్రణాళిక వేశాడు. ఇవి తెలియక చేస్తున్నాడు, తెలియదు వాళ్ళకి. ఒకరోజు వాళ్ళకి ఏం చేస్తాను, ఈ శాపాన్ని ఈ పాపాన్ని అంతా మాపి తీసి నిలబెట్టి వాళ్ళని కడిగి పవిత్రపరిచి అప్పుడు ఇస్తాను నా వాక్యాన్ని. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు గ్రహిస్తారు. ఆయన తెలుసు, తెలియదు. వీడి దుష్టుడు చేసిన ఆ పన్నాగం వల్ల వాళ్ళు ఏం చేశారు, ఆ మాయలో ఆ మోసంలో పడిపోయారు. అలా ఉత్పత్తి అయిపోయారు వీళ్ళు. దేవుడి ప్లాన్ ప్రకారం ఉత్పత్తి చేయాలనుకుంటే ఆదాము సంతతి అక్కడి నుండి కొన్ని పరిస్థితులు ఎన్నుకుండా వచ్చారు. దీని ఏమైపోయింది, మిస్ అయిపోయారు, చాలా మిస్ అయిపోయింది. ఫిలిస్తీన్లు ఎలా వచ్చారో, అమ్మాయిలకి ఎలా వచ్చారో, వీళ్ళంతా పుట్టుకలో వేరే విధంగా వెళ్ళిపోయినారు. లోతుల్ని పుట్టారు కదా, వాళ్ళు ఏమైపోయినారు, వాళ్ళకి ఏమి తెలీదు. మనసాక్షి ఉంటుంది కానీ వాళ్ళేం చేసి మనసాక్షి విరోధంగానే అల్లా వెళ్ళిపోయింది, అలాగే అయిపోయింది ఈరోజు. అయితే మనకు తెలియపరుస్తున్నారు. అందుకే చూడండి, ఎక్సోడస్ ఏమంటారు, నిర్గమకాండము 21:15, నిర్గమకాండము 21:15 తర్వాత 17. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. ఎంతండి ఆ కాలంలో ఉండే శక్తి, తండ్రినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. ఎలాంటి శిక్ష చూడండి, దేవుని దగ్గర చాలా కోపం. ఈ రోజు కూడా వాళ్ళు ఏమైనా అలా చేసి ఆ రోజు ఉండిందని ఈ రోజు ఉందా లేదంటే, ఈ రోజు కూడా దేవుడి శాపం ఉంటుంది, కోపం ఉంటుంది. అలా కొట్టమంటే ఎవరికి అధికారం లేదు, అలాంటి ఇదే లేదు. ఈరోజు చాలా మంది వచ్చి చూస్తే వింటున్నాం, ఏమంటే ఏమ్మా ఇదంతా అంటే నా కొడుకు తాగేసేసుకుంటాడు, చాలా బాధపడుతున్నాం, వేదపడుతుంది. ఇంతేనే బాధ. ఇలానా 17 తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. చూడండి, శపించువాడంట, మాటలు, క్రియలు మాత్రమే కాదు, మాటల్లో కూడా సరే. వాళ్ళు ఏమైనా శపించినట్టు వాళ్ళు ఏం చేయబడాలంట, మరణశిక్ష. చాలా మంది, ఎంతమంది తల్లిదండ్రులు ఎందుకు కన్యావని ఒక పక్క, తిట్టేది ఒక పక్క, ఏం చేర్చి పెట్టినా ఒక పక్క. అడిగేది, అందరూ ధనికులుగా ఉన్నారు, నువ్వు ఉన్నావా, నాకేం చేర్చి పెట్టావు, ఎవరు చేసి ఎవరిచ్చేది, ఆస్తి ఎవరిచ్చేది, ఆ వాద ఎవరిచ్చేది, ఆశీర్వాదం ఎవరిచ్చేది, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చింది. అప్పుడు ఈ మనిషి ఈ లోకం తల్లిదండ్రులు ఏం చేయలేదు దాన్ని, వాళ్ళ కష్ట జీవితంలో రాజాది ఎవరు ఇవ్వాలా నీకు ఆశీర్వాదము, దేవుడు ఇవ్వాలా. దానికి అంత గొప్ప రాజుగా వచ్చినానికి ఎవరు ఆశీర్వదించారు, వాళ్ళ అమ్మ నాయన చేసి పెట్టారు రాజ్యము, వాళ్ళ అన్నదమ్ములు చేసి పెట్టారా, ఎవరు పిలిచి ఇచ్చారు, దేవుడు పిలిచి ఇచ్చినాడు ఆయన్ని. ఇదిగో రాపా, నువ్వు నీ గొర్రెలు మెచ్చేదని కాదు, నా ఇజ్రాయేల్ జనమైన గొర్రె నువ్వు చెయ్య, నువ్వు కార్యమైన ఇచ్చినాడు. మనుషుల్లో మేక పని ఎవరు ఇచ్చింది, దేవుడు ఇచ్చిన పని. ఆయన ఎన్నుకున్నారా, వాళ్ళ అమ్మని ఎన్నుకున్నారా, కలకన్నారా, ఏమైనా అనుకున్నారా? గాడ్ బ్లెస్సింగ్, దేవుడు. అలాగే ఇక్కడ ఏదో చెప్తున్నాడు, చాలా మంది ఈరోజు చెప్పించేది, వాళ్ళు దూషించేది, నిందించేది, బేదలు పరిచేది, వాళ్ళ దుఃఖం వాళ్ళ హృదయం బాగా పెట్టి ఎవరు బాధపడలేదు. ఏమి మనకు తెలిసిందే కదా, తల్లిదండ్రులు ఏం చేయకూడదు, బాధ పెట్టేదానికి మనకి ఇవ్వలే అధికారం.
మనం చేయకూడదు, అది శపితమైన పని, అది దుఃఖమైన పని. తల్లిదండ్రులు దుఃఖపరిచేదే కాదు. వాళ్ళు ఉన్న వరకు దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ వాళ్ళు మనకి గిఫ్ట్. వాళ్ళ ద్వారా ఈ జన్మలు ఇచ్చారు. వాళ్ళ రక్తం తాగి పెరిగాం, వాళ్ళు సంపాదించుకున్నాం. తిని పెరిగినాక నువ్వు ఎవరంటే, నువ్వు వద్దంటే, అక్కర్లేదంటే, అది ఎంత చూడండి. మనం దేవుని బిడ్డగా ఉన్నప్పుడు మనమే దాన్ని ఏంటి వాక్య ప్రకారం జీవించాలా. వాక్య ప్రకారం ఎన్నో విషయాలు మనం చేస్తాం కాదు, వాక్య ప్రకారం జీవించే చాలా గొప్ప విషయం. అందుకే దావీదు ఒకసారి యుద్ధంలో ఆయన రాజు కాకముందు సైనికులకు ఉన్నప్పుడు సౌలు తరంతా ఉంటే వాళ్ళ అమ్మని నెత్తుకుని ఎక్కడ పెట్టుకున్నాడు, వేరే దేశంలో పోయి రాజు దగ్గర మ్యారేజ్ అయిపోయింది, మా అమ్మ మా ఫ్యామిలీ ఏం చేయి, నువ్వు అమ్మనే. చూడండి ఎంత భద్రపరుస్తున్నాడు ఆయన. అప్పుడు మనం అర్థం చేసుకోవాలా, మనము దేవుని బిడ్డలుగా సత్యవంతులుగా ఉన్నామంటే మనకు ఆశీర్వాదము మనం జీవించే జీవితం వల్లే ఉండేది, మనం మాట్లాడే మాట వల్ల ఉండేది, మన తల్లిదండ్రులు లోబడే విషయంలో ఉండేది. ఇదంతా దేవుడు పెట్టాడు ప్లాన్, మంది కాదు. 15వ వచనం అదేనా అయిపోయిందా? మత్తయి సువార్త 10:37 యేసుప్రభు ఏం చెప్పారు ఇక్కడ, ఎలా ప్రేమించమంటారు, ఒక లిమిట్ ఇచ్చారు ఇక్కడ యేసుప్రభులు వారు. 10:37 మత్తయి సువార్త 10:37 వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మరి కొందరు ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ వెళ్ళిపోతారు, ఎవరి మాట వినరు, మళ్ళా ఎవరి మాట మాత్రం వింటారు. ఒక వీడియో చూశాను, ఆ అమ్మను కూర్చోబెట్టి ఆ కాళ్ళు ఎత్తి నీళ్ళు వేసి కడిగి ఆ నీళ్ళు ఎత్తుకుని కడగని ఏం చేస్తున్నాడు, తాగేస్తున్నాడు. ఇది మరి ఓవర్ కదా, ఓవర్ కాదా? మాట ఈయన అన్నం పెట్టాలంటే అన్నం వస్త్రం ఇవ్వప్ప, నీళ్ళు ఇవ్వప్ప, ఆమె మర్యాదగా చూసుకోపా చాలంటే ఇది ఇంకా ఓవరు. పాదము కడిగేసేది తీయ తాగేసేది, పాపం చెల్లిపోతుందా, క్షమించబడుతుందా? వాడు ఫీలింగ్ అలాంటిది, అట్లాంటిది అవసరం. మనం ఎవరు మాట్లాడి అమ్మ చెప్పే మాట చేసేది అది కాదు. అందుకే చెప్తున్నాడు నాకంటే. ఏం చెప్తాడు ప్రభు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అది అక్కడ ఏమైనా ఉంది, కిందికి పోకూడదు పైకి పోకూడదు, ఏముంది దానికి లిమిట్ ఉంది, ఒక హద్దు ఉంది. హద్దు ప్రకారం వాక్య ప్రకారం జీవించాలా. అది యేసు ప్రభు ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అన్నాడు. అది యేసు ప్రభు సెలవులో పోయినప్పుడు ఏం చేశారు ఆమెకి అప్పుడు చూడండి. అప్పుడు మన డిఫరెన్స్ అర్థమవుతుందా? ఎక్కువ స్థానం వేయకూడదు, అవసరం లేదు వాక్య విషయంలో, వాక్య ప్రకారం. తర్వాత వదిలేయాలని కాదు, ఆమెకు బాధ్యత నెరవేర్చాలి. అప్పుడు ఏమి, అప్పుడు ఆమె కోసం పోషణ కొరకు నియమించి అప్పగించి వెళ్తున్నాడు. అప్పుడు ఇక్కడ మన గ్రహించుకోవాలి, ఓహో ఆమె ఉన్న కాలం ఆమెను ఏమి బాధలు పెట్టకుండా కొదవలు లేకుండా చూసుకోవాలా. దేవుడి పని మనం చేయాలా, దేవుడి వాక్యం నెరవేర్చాలా. అందుకే అక్కడ కానా ఊర్లో వచ్చినప్పుడు కూడా అదే అంటాడు, నాకు నీకు ఏం పని, ఎందుకో ఆయన దేవుడి పని చేయాలా. ఇవి కూడా అది చేయమంటుంది, వేరే చేయమంటుంది చెప్పలా. అయితే సమయం రాలేదు, ఇంకా వెయిట్ చేయంటుంది, వెయిట్ చేయమంటున్నాడు. ఇంకా నా సమయం రాలేదు, వెయిట్ చేయండి. అదిదా మనం గమనించాలి, రెండు విషయాన్ని గమనించాలి. అప్పుడు ఒక లిమిట్ ఉంది, హద్దు మీరిపోకూడదు. అందుకని అన్ని విషయంలో మీరు ఎలా ఉండాలంటారు, మితముగా ఉండము. అదిదా మనం ఎప్పుడు కానీ వాక్యం ఎంత చెప్పిందో వాక్య ప్రకారం ప్రేమ, వాక్య ప్రకారము దయ, వాక్య ప్రకారము ఆప్యాయత, వాక్య ప్రకారం. వాక్యం మించి ఎవరు పోయినా నాకంటే ఇంకో లిస్ట్ ఇస్తారు, ఏమంటారు తల్లిదండ్రులు, మళ్ళా భార్య పిల్లలంతా లేదా, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చాలా మంది ఇంట్లో భార్య మాట కూడా వినరు, తన కుమారుడు మాట్లాడితే చాలా గొప్ప కిరీటం మాది పెట్టుకుంటాడు. అది ఎంత కోపం వస్తుంది దేవుడికి. చూడప్పుడు అప్పుడు ఇది జరుగుతుందనే ఇప్పుడు రాశాను, నాకంటే తల్లిదండ్రుల మాటలే వద్దు, గొప్పగా వద్దు, నాకంటే భార్య మాట వద్దు. చాలా మంది ఇంట్లో భార్య మాటే గొప్పగా ఉంటుంది. చాలా మంది ఇంట్లో కూతురు కొడుకు చెప్పే మాటనే, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ. వాక్యము అలా చెప్పలేదు. చూడు, నాకంటే అన్నిటికీ ఏముంది, ఒక లిమిట్ ఉంది, హద్దు ఉంది. ఏదైనా హద్దు ఉంది, హద్దుకు మీరిపోవద్దండి. బట్ట మాట వినాలా, ఎంతవరకు వినాలా. ఇప్పుడు నా బిడ్డ ఉంది, నా బిడ్డకి ఏం తెలియదు, ఏదైనా వస్తువు ఎత్తుకోమంటే అది కాస్ట్గా చూపిస్తుంది.
నా రేంజ్ అట్ట కాదు, నా రేంజ్ 50 రూపాయలు, ఆమె రేంజ్ 500 చూపించాను, నేను చేయాల? అమ్మ నా స్తోమత ఎంత కాదు, నాకు 50 రూపాయలు వస్తే చాలు. ఆహా నాకు అదే కావాలంటే నా స్తోమత కాదండి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు తెలుసా, అయ్యో నా బిడ్డ అడిగింది, అప్పు చేసి ఇస్తారు. తప్పు ఎవరిది? తల్లిదండ్రులు. అప్పు చేసి అవమానం వస్తుంది, అప్పు కట్టలేక తిరిగి ఇదా లిమిట్ అనేది. 50 రూపాయలు మన శక్తి ఉందా? 50 రూపాయలు కొనియాలా? 500 వస్తు చూపించినప్పుడు నేను అప్పు చేసి కొనిచ్చాను గొప్ప కూతురు కోసం. అయ్యో నా కూతురు ఇష్టపడింది, నష్టం ఏమిటి? అవమానం ఏమిటి? కష్టం ఏమిటి? నువ్వు కష్టపడాలా, అది అవసరం లే. అదే దేవుడు చెప్పింది, నీకు సోమతి ఎంత ఉందో, శక్తి ఎంత ఉందో అంత ఇవ్వు. ఆమె తెలీదు, మనం ఏం చేయాలి, వాళ్ళకి నేర్పాలా. ఇదిగమ్మా మన సోమ తింటే, మన సేల్లు వచ్చే తింటే 500 వస్తుంది, ఇది వారం అంతా నెలంతా గడపాలా, ఆ 50 రూపాయలు నీకు ఖర్చు పెట్టు చాలు. నేర్చుకుంటే 500 కాబట్టి ఖర్చు పెట్టేస్తే వారం అంతా ఏం చేయాలి ఇల్లు? అదిదా మన దేవుడు ఇచ్చిన తెలివి జ్ఞానం. అందుకే మనకి ఎంత సోమతి ఉందో అప్పుడు ఆ బిడ్డకి నేర్పాలా, కష్టం నేర్పాలా. ఎందుకు చాలా మందికి కష్టాలు వస్తుందంటే కష్టం తెలియకుండా బిడ్డని పెంచుతారు. ఏం తప్పది, వాళ్ళ మాట లేదు, వాళ్ళు ఏమడిగినా తీర్చేది, ఏమి చెప్పినా చేసేది. అది మనకే నష్టపోతున్నాము. రేపు వాళ్ళు అనుకున్న ఒక వయసు వచ్చినాక వాళ్ళు లగ్జరీ ఖర్చు పెట్టి అలవాటు అయిపోయి అప్పు చేసినారనుకో, ఎవరు బాధపడేది? మనము నేర్పాలా. మనం ఎంత సంపాదిస్తామో ఇంతకు సేవ చేయాలప్ప, ఇంత ఎత్తి పెట్టుకోవాలా, ఇంత దేవునికి ఇవ్వాలా, ఇలా అందరికి, మన అన్నదమ్ములకి, మన సహోదరులకి, అమ్మనాయనకి ఇవ్వాలా. నువ్వే అమ్మనాయనకి ఇచ్చి చూడు, వాళ్ళ దగ్గర వారం వచ్చినప్పుడు నీ ఖర్చు చేసి అమ్మకి ఇచ్చి నేర్పించు. అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైనా వాళ్ళు ఏం చేస్తారు మళ్ళా అని చెప్పిన సామెతలు ఉంది కదా. నువ్వు బాల్యం ఉన్నప్పుడే వాడికి ఏం చెయ్యి, నడవలసిన త్రోవను వానికి నేర్పు. పెద్దవాడైనప్పుడు వాడు దాన్ని తొలగిపోడు. ఎందుకు చెప్పింది? నీ అమ్మ నేను నువ్వు వాడి ముందు ఇచ్చి చూడు, రైట్, అవ్వకు ఇచ్చేసిరా డబ్బు, అవ్వకు ఆహారం పెట్టు, అవ్వకు తినిపి చేసిరా. నువ్వు కేర్లెస్ గా జీవించి వాడు కేర్లెస్ గా వచ్చి ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటావు, వాళ్ళు పోగొట్టుకుంటారు. ఎవరి చేతిలో ఉంది? సత్యవంతులైన మన చేతిలో ఉంది. ఆప్యాయతగా మనం చూడాలా, పెద్దవాళ్ళని గౌరవించాలా, పెద్దవాళ్ళని వాళ్ళు కానప్పుడు వాళ్ళకి అడగాల, వాళ్ళకి అన్ని సమస్య చేయాలా. నువ్వు నేర్పించు, వాడు చేస్తాడు. నువ్వు చేయకపోతే అదిదా. మనమే మన వాక్య ప్రకారం, దేవుని వాక్యం ఏమి చెప్పిందో వాక్య ప్రకారం, వాక్యం మించిపోకూడదు. చూడండి ఎంత బాగుంది. లూకా సువార్త 14:26, లూకు 14:26. ఎవడైనను నా ఎద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఏమంట చూసారా? అప్పుడు ఏం అర్థమవుతుంది? మీ బాధ్యతను నెరవేర్చండి, మీ కర్తవ్యాన్ని నెరవేర్చండి. నీ తండ్రిగా, నీ కర్తవ్యాన్ని తల్లిగా, నీ ఒక పురుషుడుగా, మా భర్తకి, మా భార్యకి పురుషుడుగా, నీ తల్లిదండ్రులకు కుమారుడుగా, నీ అన్నదమ్ములకు ఒక సహోదరుడుగా, అందరి వెంటనే నీ కర్తవ్యం ఏం చేయాల? చక్కగా లేవట్టుగా నెరవేర్చాల. సంపాదించంత అమ్మ నాయనకి ఇచ్చేమని చెప్పాల. అమ్మాయి నేను జన్మే చేస్తావు, నేనే నమ్ముకొని ఉన్నారు కదా. ఒక్కప్పుడు ఎట్ట చేసినా నాకు తెలీదు, మళ్ళీ కష్టపడాడు. నా బిడ్డ పుట్టినాక ఇచ్చేయలేదు, మా వాటి పుట్టినప్పుడు నుండి ఇచ్చేయలేదు. అందుకని మా అమ్మ ఏం అడిగినా వచ్చి 5,000 అంటే 5,000 అప్పు చేసినా ఇస్తాను. చాలా కష్టపడ్డాడు. ఎప్పుడు నా బిడ్డ పుట్టాడు ఆ రోజు నుండి ఇచ్చేది. ఆ రోజు నుండి నాకు వాకు దూరం అయిపోయాడు. ఇచ్చినప్పుడు ఎట్లా ఉన్నారు? పక్కన ఉంటారు. అప్పుడు పరిస్థితి బాగలేదు. వీరికి అబ్బాయికి బిడ్డ పుట్టినాక ఖర్చు ఎక్కువ కదా, అది వీళ్ళు ఆలోచించరు. నాకు ఇచ్చింది ఇచ్చే ఉండు అంటారు. అప్పుడు మనం ఆలోచించాల, నీకన్నీ ఒక బాధ్యత దేవుడు ఏర్పరిచారు, కుటుంబం ఏర్పరిచారు. ఆ కుటుంబాన్ని ఏం చేయాలి? నువ్వు గౌరవంగా మర్యాదగా నడపాల. అదే అన్నా కదా ప్రభు చెప్పారు, నా సేవకుడు ఫస్ట్ ఏం చేయాల? తన కుటుంబాన్ని, తిమోతి ఉంది కదా, తన సొంత కుటుంబాన్ని ఏం చేయాలి? ఫస్ట్ బాగుగా 7 ఏళ్ళు వాడై ఉండాలని. బాగుగా అంటే తన బిడ్డలను, తన భార్యను భక్తితో, దేవుని వాక్యంతో ఏం చేయాలి? వాళ్ళని లోపరిచి జీవింప చేయాల. అది దేవునికి మహిమ. లేదంటే కొందరు వస్తారు, చూస్తాం బెంగళూరు చర్చలో, ఆయన వస్తారు, వాళ్ళు రారు. ఎవరు?
భార్య రాదు. ముగ్గురు నలుగురు ఉంటారు, నలుగురు నాలుగు చచ్చిపోతారు. భర్త ఒక విశ్వాసం, భార్య ఒక విశ్వాసం, పిల్లలు ఒక విశ్వాసం. మూడు చచ్చి మూడు బ్రాంచ్కి వెళ్తారు. మళ్ళీ ఎనిమిది మంది ఒకటే, ఫుడ్ ఒకటే. అప్పుడు ఏమైపోయింది? ఎవరు తప్పు ఇది? అదిదా ఫస్ట్ లోనే అందరిని ఒకేసారి తూర్కొని చుట్టే, మనమే వచ్చుంటే, మనమే చక్కగా సత్య ప్రకారం జీవిస్తే, వాక్య ప్రకారం నేను చెప్పి జీవించకపోతే క్వశ్చన్ ఎవరికి? మనమే తప్పు అవుతాము. అప్పుడు మనం జీవితమే ఉంది, అయితే మనం గమనించాలా. చూడండి, మత్తయి 15:4 ఇక్కడ రిపీట్ చేస్తారు మళ్ళీ ఆ వాక్యాన్ని ప్రభుల వారు కూడా. మత్తయి 15:4 15:4 మత్తయి 15:4 తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను ద్వేషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరే చూసారు, ఆయనే చెప్తున్నాడు. వాక్యం అలా సెలవిచ్చారు కదా. అప్పుడు ఏం చెప్పండి? తల్లిదండ్రులే గౌరవంగా మర్యాదగా కరెక్ట్గా చూసుకో, సత్య ప్రకారం మాటను, సత్య ప్రకారంగా జీవించు. గలతీ 1:15 గలతీ పత్రిక 1:15 ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. చూసారా, ఈయన ఫస్ట్ గ్రహించలా. ఎప్పుడు స్టెఫెన్ మరణం వరకు ఆయనకి ఏమీ తెలియదు. ఆయన ఒక భక్తి వైరాగ్యంలో ఉన్నాడు, ఒక ఇదిలో ఉన్నాడు ఆయన. అయితే ఆయన దమస్కస్ లో ప్రభు ఏం చేశాడు? సంధించాడు. ఆయన సంధించిన తర్వాత ఆయన గ్రహించాడు, ఓహో ఇదంతా ఎప్పుడు ప్రణాళిక? తల్లి గర్భం మనం చదివాడు. అది చెప్తున్నాడు. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. చూసారా, తను ఏం చేశాడు? అప్పుడు అర్థమైంది ఆయన ఎందుకప్ప నన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. ఎవరు ప్రత్యేకపరిచింది? ఆ జనం నుండి ఎవరు ఆయన వేరుపరిచింది? దేవుడే వేరుపరిచినాడు. అక్కడ పోయిన 4-5 మందిలో కూడా ఇక్కడ ఏం చేశారు? అక్కడ కూడా అందరూ ఏమో చూశారు తప్ప ఆ మాటలంతా ఎవరు వినపడి, ఎవరికి మాట వినపడింది? పౌలుకి మాత్రం, సౌలుకి మాత్రం వినపడి. వాళ్ళకి ఏమీ తెలీదు. ఈయన గిరిగి అప్పుడు చూడండి, ఎక్కడ ఉన్నామో దేవుడు వేరుపరిచి ఆయన మాట వినిపిస్తాడు, మన మీద తోసిపుచ్చేస్తాం. మనం తోసిపుచ్చేస్తున్నాం మన మాట. ఆయన మాట వింటే వస్తుంది, ఎక్కడైనా వెళ్తూ ఉండండి, ఒక వస్తుంది, నాకు దిలీన ఒక వాక్యం వినపడుతుంది, ఈ వాక్యం చదువు అంటుంది. వెంటనే చూసి చదివితే హామీగా పడిపోతాను. అది నా ప్రాణానికి ఇష్టమో, నువ్వు కావాలా, ఆయన తెలుసు. ఆ రోజు చెప్పాను కదా, హాస్పిటల్లో 12 రాత్రికి వేస్తే 46 చదువు అంతనే ఉండేది. 56 చదువు అని. ఎందుకప్పుడు ఈ వాక్యం చూస్తే నేను అనుకున్న దానికి ఆన్సర్ ఉందా? నేనేమన్నా నీ జనంలో పుట్టానా, ఇజ్రాయేల్ పుట్టానా? ఇక్కడ ఏదో అన్యుడే కదా అనుకున్నాను. అక్కడ చెప్పింది నువ్వు అన్యుడని అనుకున్న రాదు, పలక రాదు అంటే. నువ్వు దేవుడు చేత ఏర్పరచబడిన వ్యక్తి చెప్పినప్పుడు షాక్ అయిపోయాడు. అప్పుడు నాకు ఏమి కావాలా? ఈ ప్రాణానికి, ఈ మనసుకి ఏం కావాలా? ఆదరణ కావాలా? అప్పుడు ఆదరించేది ఎవరు లేదు అలా. అప్పుడు ఎవరు వచ్చి ఆదరిస్తారు? ఆయన వాక్కు. ఆయన ఏడుకున్న వ్యక్తి ఆయన వాక్కు పంపుతూ ఉంటాడు. మనమే చాలా మంది దొరికి అప్పుడప్పుడు పైన చదువుతూ ఉంటే నీతో మాట్లాడతారు కదా, ఆయన వాక్కు గ్రహించవచ్చు కదా. ఎప్పుడో చదివితే బిడ్డ బాగా ఆధారం టైం ఇస్తూ ఉంటే ఆ బిడ్డ ఎలా తెలుస్తూ ఉంటారు? పుష్కలంగా ఉంటారు. చాలా వీక్ అయిపోయి చూస్తే ఏం అడుగుతారు డాక్టర్ పోతే, ఏమ్మా బిడ్డకి ఏమైనా పాలు పోస్తావా లేదా, నువ్వు కనీసం నీకు పాలు వస్తుందా లేదా? రాలేదు సార్. చెప్తే కదా ఏమైనా ఆల్టర్నేట్ ఇస్తారు కదా. అదిదా మనం ఎంత బాగా దేవుని వాక్యాన్ని మనము తీసుకుంటామో అంతగా దేవునిలో బలపడతాం. దేవుని ఉన్న ఆత్మీయమైన మా జీవితము ఆశీర్వాదంగా ఉంటుంది. అందుకే ప్రభు చెప్పేది, ఈగలోక జీవితము పరలోక జీవితం రెండింటికి మనం చేయాలా, బ్యాలెన్స్గా జీవించాలా. పరలోక జీవితము ముఖ్యము, ఆయన క్రియల ద్వారా తల్లిదండ్రులను జీవించేది ఇక్కడ చూసేది కూడా ముఖ్యమే. దానికి ఏముంటుంది అక్కడ?
లింక్ పెట్టేశారు ఆయన. ప్రభు ఇதை నెరవేరుస్తున్నాడు కదా, ఆయన ఆత్మీయమైన దేవుని విషయాన్ని నెరవేరుస్తున్నాడు, లోక రక్షణ నెరవేరుస్తున్నాడు. ఒక పక్క ఇక్కడ తల్లి రక్షణ కూడా ఏం చేస్తున్నాడు, నెరవేర్చున్నాడు లేదా, నెరవేర్చున్నాడు. రెండు పని చేస్తున్నాడు ఆయన. సంఘం రక్షణ, ఆదాము రక్షణ, ఆదాము పుట్టిన అందరూ రక్షణ. ఒక పక్క ప్రత్యేకమైన వాళ్ళకి రక్షణ, తన నమ్ముకున్న శిష్యులకు ఏం చేయాల, విశేషమైన రక్షణ. వాళ్ళు ఏం చేయాలి, అక్కడ నుంచి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నాడు. ఎంత ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఏం చేయాలి, పడాలి, వీళ్ళు రక్షించి పడాలి, ఇక్కడ నేను నా పని చేయాలి, వాళ్ళకి ఉండకూడదు. అప్పుడు ఏం ప్లాన్ అంతా నిజంగా ఎంత చక్కగా. ఒక పక్క సంఘాన్ని రక్షిస్తున్నాడు, ఒక పక్క తల్లిని, ఒక పక్క అక్కడ వచ్చి ఇంకొక శిష్యుడు వచ్చినప్పుడు తల్లిని ఏం చేస్తున్నాడు ఆమె దగ్గర, ఎలా అండి అన్ని పని నెరవేరుస్తున్నాడు ఆయన. అప్పుడు మనం జాగ్రత్తగా చూడాలి, ఆయన చేసే పనిని. ఆత్మీయమైన విషయానికి సరిగా జీవిస్తున్నాడు, శరీరమైన విషయానికి సరిగా జీవిస్తున్నాడు. ఏ పాపం అందకుండా, ఏ శాపం రాకుండా, ఏది నన్ను ఏ ఒక విషయంలో అయినా ఎంత చక్కగా జీవిస్తాడు, బ్యాలెన్సింగ్ గా. అందుకే ఆయన వివేకం ఉంది, జ్ఞానం ఉంది, ఆత్మ ఉంది, దేవుని వాక్యము నిండుగా ఉంది. ఆయన నోట నుండి ఏమి వస్తుంది, వాక్యం వస్తుంది. మన నోట తెలిసి ఏమొస్తుంది, కోపం కళ్ళపెట్టి చెప్తారు, నన్ను కళ్ళపెట్టవద్దు, ఏమేమో వస్తుంది. ఏమి రావాలా నీ నోట, ఏది ఉండాలా. ఎంత కోపం వచ్చినా దేశప్రభు నోటి నుండి వాక్యం వచ్చింది. ఏమన్నాడు చాటి ఎత్తుకొని కూడా, నా తండ్రి గృహం ఏమని రాయపడింది, ఇది ప్రార్థన మందిరం కదా, ఇక్కడ ఏం చేయకూడదు, మీరు దొంగల గుహ చేసినారని చూస్తున్నారు. అప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ, మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, తెలివి ఉందా అని అడగలే. ఇది ఏం రాయపడింది, ఇది ప్రార్థన మందిరం రాయపడింది కదా, ఏమి ఇలా చేస్తున్నారు వ్యాపారము, ఇది దొంగ గుహలుగా చేసేసారా అని. అదిదా ఎక్కడ పోయిన వాక్యమే. ఆయన శోధించి వచ్చినా కూడా వాక్యమే. మనం పన్ను కట్టవచ్చని అడుగుతాడు ఆయన. అది ఏమి చూపించప్ప, అది ఏముంది చూపించినప్పుడు చూపించినప్పుడు ఇది ఏమిటి, ఇది కైసరిది, ఏం చేయి వెతుకుపోయా, కైసరి దేవుడిది. అక్కడ కూడా చూడు, ఏమి మాట్లాడినా వాక్యం మాట్లాడతారు. అప్పుడు మనం కూడా ఎక్కడ ఏమొచ్చినా కోపం రాని, మనకి దోషం రాని, ఏమన్నా రాని లోపల, అయితే వాక్యం ఎత్తి పెట్టేస్తే అది అన్నిటిని చల్లబరుస్తుంది. వాక్యమే. యేసుప్రభు వాక్యం పెట్టుకున్నాడు, నిండుగా పెట్టుకున్నాడు. ఎక్కడే నోటి మాట, ఎన్ని మాట పలికిన వాక్యమే. వాక్య ప్రకారం తెలియజేస్తున్నాడు. అక్కడ దేవుని ఉన్నతమైన సెలవు మనం ఇయ్యాలప్ప, నువ్వు అందుకే పంపావు, మనం ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు పోలా, ఇక్కడ బాధ్యత నెరవేర్చి వెళ్తున్నాడు. నేను తిరిగి లేచి కూడా వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నాడు, అపోస్తుల్ని బలపరుస్తున్నాడు, పరిపూర్ణ చెందిస్తున్నాడు. నాలాగా వాళ్ళకి జీవం ఇవ్వాలా, నాకన్నా గొప్ప సేవ చేయాలా. అలాగే మనం కూడా ప్రతి విషయంలో కూడా ప్రభువుని మనము చాలా దగ్గరగా చూడాలా. బాధ్యత తల్లిదండ్రులకు చేయవలసిన బాధ్యత చేస్తున్నాడు, పరలోక తండ్రికి చేయవలసిన బాధ్యత నెరవేరుస్తున్నాడు. రెండు చేస్తున్నట్టు. యుగలోక తల్లిదండ్రులకి బాధ్యత నెరవేర్చాడు, పరలోక తండ్రికి బాధ్యత నెరవేరుస్తున్నాడు. రెండు పని, అక్కడ ముఖ్యం ఇక్కడ ముఖ్యం కాదు, రెండు చేస్తున్నాడు. అదే నా జన్మ కూడా. రెండు విషయాన్ని ఏం చేయలే కదా, బ్యాలెన్స్. కుటుంబం చూడాలా, సేవ చేయాలి. కుటుంబం ముఖ్యం, సేవ ముఖ్యం. రెండింటి. ఎందుకంటే ఎలా పిలువబడితే అలాగే చేయాలి బాధ్యతనే. ఏ రీతిగా పిలువబడి ఆ రీతిగా బాధ్యత నెరవేర్చి అంటాడు. ఏ స్థితిలో పిలువబడితేవో ఆ స్థితిలో ఏం చేయవు నువ్వు, అది నమ్మకం ఉంది. ఏ స్థితిలో ఉన్నా విడుచుకోమని రమ్మలేదు, వదులుకోమని చెప్పలే ఆయన. దేవుని చిత్తం అలాగ ఉన్నాడలా అది జరుగుతుంది. నువ్వు ఏం చేయలేవు కదా. అదిదా చూడండి, యెషయా 46:3. ఇంకొక 3-4 వచనాలు ఉన్నాయి. యెషయా 46:3. మనల్ని ఇప్పటి వరకు ఎవరు మోసేది, ఎవరు? యాకోబు ఇంటి వారిలారా, ఇశ్రాయేలు వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ఏమంట? మనల్ని ఏం చేసి ఎవరు మోసేది? మనల్ని ఆయనే. ఎక్కడి నుంచి మోస్తున్నాడంట? తల్లి ఒడిలో, గర్భంలో నుండి. తల్లి ఒడిలో చాలా మంది గర్భము చాలా కష్టపడతారు. ఆయన ఇక్కడ కూడా ఎవరు మోసేది?
చూడు ఎంత బాగా చెప్తారు, గర్భములో నుండి మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, నా చేతిలో భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా. చంక ఎవరు పెట్టుకున్నారు? మనల్ని చూడండి, చంక పెట్టుకున్న వారలారా నా మాట ఆలకించుడి. నా మాట వినండి, వేరేం వినవద్దండి. ఎవరి మాట వినవద్దండి. మీ భార్య మాట కాదు, నీ కూతురు కొడుకు మాట కాదు, ఎవరి మాట వద్దు. లోకల్ ఫ్రెండ్స్ కాదు. మనం చూసాం రాజులో ఫ్రెండ్స్ మాట విని చాలా నష్టపోయింది. ఎవరు? సొలొమోను కుమారుడు రెహబాము ఏం చేశారు? తన స్నేహితులు జ్ఞానులు ఉండే మాట, మంచి పెద్ద ఎదిగిన వృద్ధులు ఉన్నారు, వాళ్ళ మాట ఏమంటే ఎవరి మాట విన్నాడు ఆయన? యవనస్తులైన తన స్నేహితుల మాట విన్నాడు. ఏమైపోయాడు? రాజ్యంని పోగొట్టుకున్నాడు. మొట్టమొదటి ఒక మనిషి ప్రాణం పోగొట్టారు. పంపుతాడు కలెక్టర్ చిట్టుగా. ఏం చేస్తారు? వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తారు. పారిపోతాడు. ఉత్తరస్థానం, రాజ్యం ఉత్తరస్థానం అండి. దాని తర్వాత ఏమైపోతాయి? రాజ్యము 2 చీలికలు చీలిపోతాయి. అదే ఆయన పెద్దవాళ్ళ మాట విని ఉంటే ఏమయ్యేది కాదు. అది రాజ్యము దేవుని చిత్తం అలా ఉంది అనుకో, అయితే ఏమయ్యేది కాదు కొంతకాలం అయినా. అయితే తన తండ్రి లాగానే అన్ని కలిపి వెళ్ళేవాడు. అయితే పెద్దల మాట వినలే. ఇక్కడ మనకు మంచి పాఠం. అప్పుడు తనతో ఉన్న యవనస్తుల మాట విన్నాడు ఆయన. యవనస్తులకు ఏం తెలుసు? వాళ్ళు చెప్పినారు, మీ డాడీ వేసిన ట్యాక్స్ డబ్బులు వేయాలి. అప్పుడు ఆలయం కట్టేటప్పుడు సంతోషం ఇచ్చారు. ఫోన్లపై ఆలయం కడుతున్నాడని ఏమీ లేదు. ఇంకా కూడా అలాగే ఇవ్వంటే ఆలయం కట్టే ఉన్నతమైన పని ఎన్నుకున్నప్పుడు ఖర్చు ఎక్కువనే ఇస్తారు. ఆలయం లేదు, ఏమి లేదు, అందరికి ఇల్లుని కట్టి ఇచ్చేసి మరలా కూడా అదే పన్ను ఇంకా ఎక్కువ అంటే కోపం జనాలకి. వచ్చిన వాడు ట్యాక్స్ కలెక్టర్ని రాయితో కూడా చంపేసినాడు. భయపడిపోయి రథం ఎత్తుకుని ఏం చేసినాడు? ఆయన ఎరుసలో పారిపోతాడు. ఏమో మన ప్రాణం తగ్గితే చాలా సమయం. ఎవరు పుట్టించింది భయమో? పెట్టింది ఎవరు? దేవుడే పని చేశాడు. అదిరా. అప్పుడు ఎవరి మాట వినల్లా? ఎదిగిన వాళ్ళు పెద్దల మాట వినప్ప. ఎంత బాగా చూడు అక్కడ. అలాగే దేవుడు ఏం చేసేవాడు మనల్ని? చాలా మోసి. ఇంకా ఏముంది? వాళ్ళ బ్యాలెన్స్ ఉందా? అంతే. తల్లి కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలాగా నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే. తల వెంట్రుకలు మెరిగే వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకున్న వాడను నేనే. నిన్ను ఎత్తుకుని రక్షించువాడను నేనే. అదిదా, మనల్ని ఎత్తుకొని రక్షించేవాడు ఆయనే. ఎవరు మనం మొయ్యరు. ఎవరు మోస్తారో? దేవుడే మనం మోయేవాడు. దేవుడే నన్ను ఎత్తుకునేవాడు. దేవుడే నాకు తినిపించేవాడు, మనకు వినిపించేవాడు. నాకు శ్వాసం ఇచ్చింది ఆయన, మన జన్మనిచ్చింది ఆయన, ఆయన శరీరం ఆయనది. అంతే, ఇది ఆయనది. అది మర్చిపోకూడదు. అది మర్చిపోయి లోకంలో ఎవరు పడితే వాళ్ళు దేవుడు కాదు, ఎవరు పడితే వాళ్ళు దేవత కాదు. దేవుడే ఉన్నతమైన ఆయనే. ఆయన శ్వాస మనలో ఉంది, మనం మరుగుపోయకూడదు. అయితే వాళ్ళ బాధ్యత. ఈ శరీరంలో దేహం ద్వారా కొందరికి బాధ్యత ఉంది. దీని ఆత్మీయమైన విషయం దేవునికి బాధ్యత ఉంది. 2 విషయానికి 2 ఉంది. అందుకే ఆత్మీయమైన విషయం మీరు ఏం చేయండి? ఎప్పుడు ఎదగండి. ఆత్మీయమైన విషయం దేవుడిని ఏం చేయండి? ఆత్మతో సత్యంతో ఏం చేయాలి? ఆయన ఆరాధించు. ఇక్కడ బాధ్యత నెరవేర్చాలి. శరీరంగా ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి, దాన్ని నెరవేర్చాల. ప్రభుని చూడాలి, ఎవరిని చూడకూడదు. ప్రభుని చూడాలి. ప్రభు చక్కగా నెరవేర్చారు. ఏ సమయంలో ఎవరికి ఏం చేశారు? మనం చూడు, తిరిగి లేచి వచ్చినా కూడా ఏది ముఖ్యమైన విషయం చూశారు? ఆత్మీయమైన విషయమైన అపోస్తులకి ప్రాముఖ్యత ఇచ్చి తర్వాత ఎవరు కలవలేదు. తర్వాత పోయి వాళ్ళ అమ్మని కలవలే, ఎవరు కలవలేదు. ఎవరు మాత్రమే ఉన్నారు? ఎవరితో ఉన్నారంట? అపోస్తుల దగ్గరే ఉన్నారు. దాదాపు 40 రోజులు దేవుడి దగ్గర ఉన్నారు. వాళ్ళనే బలపరుస్తున్నారు. అప్పుడు ఆత్మీయమైన విషయానికి తిరిగి లేచినాక వేరే ఏది పోలా. అప్పుడు సరే ఉన్నప్పుడు ఏం చేశారు? అందరికీ బాధ్యత నెరవేర్చేసినారు. అదే మనం చూడాల. చూడండి, ఆదికాండము 26, 34, 35 వచనము. ఇక్కడ ముఖ్యమైన విషయం చూస్తాం. తల్లిదండ్రుల మాట వినకుండా ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రుల మాట విని ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఈ 2 పెళ్లిలో ఈ ఆశీర్వాదం ఎవరికి ఎక్కువ వచ్చింది చూస్తాం. చూడండి, 26, 34, 35 వచనాలు. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేరీని కుమార్తెయగు ఏగూను, హిత్తీయుడైన ఏలూరు కుమార్తెయగు బాసీమాతును పెళ్లి చేసుకునేను. వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలగచేసిరి. ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు ఆయన? అన్య జాతి అయిన
హిత్తీయులు కుమార్తెలు అన్ని జాతి అయిన కుమార్తెని ఇద్దరు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక దేవుని బిడ్డ అయిన ఇసాకి ఏమై ఉన్నాడంట. ఇసాకి రెబ్బెకి మనోవేదన కలగజేసి మనోవేదన వచ్చింది. ఇప్పుడు అమ్మనైనా మనోవేదన వచ్చిందంటే ఎంత బాధ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్న ఏశావు ఎవరైనా తెలుసా? ఇస్సాకు కుమారుడు ఇసాకు కుమారులు ఇద్దరు ఉన్నారు, ఏశావు యాకోబు. ఇద్దరు పెద్దవాడైన ఏశావు ఏమై ఉండాలి? ఫస్ట్ మొదటి ఒక కుమారుడు ఏమి ఆశీర్వాదం ఆయనకి? జ్యేష్ఠపుత్రుడు, జ్యేష్ఠమైన కుమారుడు కదా. కానీ ఈ చేసిన ఆ పని కొన్ని చూడండి, దానివల్ల ఏమైపోయింది ఆయనకి చూడండి. 27:46 వచనము, ఆదికాండము 27:46. మరియు రిబ్కా ఇస్సాకుతో, ఆ హేతు కుమార్తెల వలన నా ప్రాణము వెతికినది. ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకొని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను. చూసారా? ఇంకొక కుమారుడు ఉన్నాడు. ఒక కుమారుడు ఇష్టంగా పోయినాడు, పెళ్లి చేసుకున్నాడు, హేతు కుమార్తె చేసుకున్నాడు. ఆమె చాలా వేదన, ఆమె చాలా విసిగిపోయింది. ఇద్దరు తర్వాత యాకోబు ఉన్నాడు. ఈ కుమారుడు చెప్తా ఉంది, ఒకవేళ ఈయన కూడా ఈ ఏటు పిల్లలు ఏమైనా పెళ్లి చేసుకుంటే నా ప్రాణం ఏమవుతుంది, నేను ఎందుకు బతకాలా అని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ 28:1-4 వరకు. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకునకూడదు. నీవు లేచి పట్టణరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బేతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి, తల్లి పిలిచి చెప్తున్నారు. నీవు పోయి తల్లి అందు చెప్తుంది, ఇలా వాడు చేసుకున్నాడు, వాడు చేసుకున్నాడు, చాలా విసిగి పెట్టాడు, ఈ కుమారుడు చేసేస్తే వాళ్ళు నేను ఉండలేనని చెప్పినప్పుడు ఆయన పిలిచి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఒక ఆజ్ఞ, యాకోబు నువ్వు వెళ్ళు, ఎక్కడ నీ ఒక అమ్మ ఒక అన్న ఉన్నాడు అక్కడ, మామ ఎవరు లాబాను కుమార్తె పోయి ఏం చెయ్య, ఒక ఆమెను పెళ్లి చేసుకో అని చెప్పి పంపించారు. అప్పుడు ఏం చేసినాడు ఆయన? సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసి అయిన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేశాను. ఆ యాకోబును పిలిచి గొప్ప ఆశీర్వాదిస్తున్నాడు. ఏ పెద్ద కుమారుడు మాట ఏం లేదా, ఏం ఆశీర్వదించలేదే. పిలిచి పెళ్లి చేసుకుని ముందు ఆశీర్వదిస్తాడు, గొప్ప జన్మ వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహాం ఇచ్చిన ఆశీర్వాదం నీకేం చేయాలా, కలగానే ఆశీర్వదిస్తున్నాడు. నా తండ్రి అయినా అబ్రహాం ఇచ్చిన ఆశీర్వాదం నీకు రాని, ఎంత ఆశ చూడండి, ఆశీర్వదించి పంపుతున్నాడు. తర్వాత 7వ వచనము, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాములకు వెళ్ళి పోయిందనియో ఏశావు తెలుసుకున్నప్పుడు, చూసారా ఆయన మాట ప్రకారం ఏం చేశాను, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నీకు తెలుసు కదా అన్ని సంగతి మీకు ఎరుగురు. ఏమైంది అక్కడ పోయి ఈ రోజు ఆ 12 గోత్రకర్తలకు ఏమైనాడు ఆయన? తండ్రి అయినాడు. ఈ ఆశీర్వాదం ఎవరి వల్ల వచ్చింది? యాకోబు ఎవరి మాట విన్నందువల్ల వచ్చింది? తల్లిదండ్రుల మాట విన్నాడు కాబట్టి వెళ్ళాడు. ఆ దేవుని ఆశీర్వాదము తండ్రి అది రెండు కలిసి వచ్చింది. దేవుని ప్రణాళిక ఉంది, ఆయన మాట వినాలి కదా. యెషావు ఎన్నుకునేది గోత్రకర్తకు రావాలని. యెషావు ఏం చేయలే, ఆ జ్యేష్ఠపుత్రాన్ని ఏం చేసినాడు, అన్ని విషయాలు నిర్లక్ష్యపరిచాడు. పోటీ తల్లిదండ్రుల మాట కూడా ఏం చేయలే, వివాహ విషయంలో వినలేదు. ఎంత ఘోర శాపం, ఎంత ఘోర పాపము. ఎలా అయిపోయి లాస్ట్ ఏమైపోయాడు యెషావు? ఏదో ఒక వంశతులకు ఏమైపోయినాడు, లేకుండా పోయింది. అది ఆ కోత ఈ రోజు 12 గోత్రకర్తానికి ఆయనే దానికి పునాదిగా ఉండవలసిన వ్యక్తి మాట ఎవరి మాట వింటున్నారు చూడండి. ఇక్కడ తల్లిదండ్రి మాట విన్న ఒక వ్యక్తి, వినని ఒక వ్యక్తి. ఏశావు వినలేదు, దేవుడు ఇచ్చిన శ్రేష్ఠపుత్రాన్ని తగ్గబెట్టుకోలేదు, తల్లిదండ్రి మాటను వినలేదు.
ఏమైపోయింది ఇప్పుడు? చాలా నష్టం, ఆశీర్వాదం పోయింది. అయితే ఈ యాకోబుకి తల్లిదండ్రి మాట విన్నాడు. ఇక్కడ నుండి ఆయన చెప్పినట్టే వెళ్ళిపోయినాడు. ఈ దేశంలో నువ్వు ఎవరు పెళ్లి చేసుకోకూడదు, నువ్వు వెళ్ళిపో, అక్కడ పోయి చెయ్యి అంటే అక్కడే వెళ్ళాడు. తండ్రి మాట ప్రకారం వెళ్ళాడు. వెళ్ళి ఎంత గొప్ప ఆశీర్వాదం, 12 మంది గోత్రకర్తలు, ఎంత గొప్ప ఆశీర్వాదం ఆయనకి. యోసేపు అంత గొప్ప వ్యక్తి, ఒక అధిపతినే కన్నాడు ఆయన, అధిపతి. ఎంత ఆశీర్వాదం. పోయి యోసేపుతోనే ఉన్నాడు, చాలా కాలము సుఖంగా ఉండి జీవించాడు ఆయన. ఎలా పరామర్శాడు ఆయన. అప్పుడు మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి వాక్య ప్రకారం ఉండే తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట విన్నాడు. ఈయన దేవుళ్ళు ఉన్నాడు కాబట్టి ఆ మనసాక్షి, ఆ నీతి, ఆ న్యాయము, ఆ ప్రేమ తల్లిదండ్రులు లోపడ్డాడు. లోపడిన గొప్ప ఆశీర్వాదం. చూడండి మత్తయి సువార్త 47 మత్తయి సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. 12:47, 48, 49, 50. అప్పుడప్పుడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవల్లని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి. చూసారా ఇక్కడ ఏం యేసుప్రభు ఇలా మాట్లాడతారు. యేసుప్రభు చాలా మన గురువు కదా. ఆయన చూడండి, అదే మనం చూసాం, ఆయన దేవుని పని చేస్తున్నాడు, సేవ చేస్తూ వాక్యం చెప్పు. దిలీని వచ్చి సన్నగా మీ అమ్మనైనా వచ్చినారంటే అప్పుడు ఇది ఆపేయాలా? అది చెప్పలే. ఆయన ఏం చెప్తున్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి ఏమంటున్నాడు? తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. చూడండి, పరలోకముల తండ్రి ఏం చేస్తున్నారు వాళ్ళంతా? చొప్పున పరలోకము తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నాడు? ఎందుకు ఉన్నాడు? వాళ్ళు ఏర్పరచుకొని వాళ్ళ దగ్గర పోయి నన్ను గురించి చెప్పింది ఆయనే. వాళ్ళని దేవుడు ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా జన్మ ఇచ్చింది ఈయనే, జన్మ ఇచ్చినారు. కానీ వీళ్ళు ఏం చేయాలి? పరలోక రాజ్యం గురించిన మరణం చనిపోయి దేవుడు వేసుకొని ఏర్పరచుకున్న పరిస్థితులు వీళ్ళు. అప్పుడు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు? కన్న తల్లి ఉండవచ్చు, కానీ ఈ సమయమున దేవుని పరిచర్య విషయము, దేవుని ఎన్నుకున్న వ్యక్తికి ముఖ్యత ఇవ్వాల. తల్లికి మళ్ళీ బాధ్యత నెరవేర్చినాడు, తర్వాత సెలవులో నెరవేర్చినాడు. కానీ ఇక్కడ పురాణికి ఎవరికి ఇవ్వాల? దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వాళ్ళు ఇవ్వాలి. అది చెప్తున్నాడు ఆయన. ఎవరు నా తల్లి ఏమంట? తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులు, ఇదిగో నా తల్లియు నా సహోదరులు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నన్ను. అదిదా. అప్పుడు ఇప్పుడు ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాల? ఆ పరలోకం ఉన్న దేవుని చిత్తాన్ని ఎవరు గ్రహించారో, ఎవరు విశ్వసించారో, ఎవరు ఒప్పుకున్నారో, ఎవరు జీవిస్తున్నారో వాళ్ళే దేవునికి తల్లిదండ్రి. అదిదా మనకు తల్లిదండ్రి. ఆ వాక్య ప్రకారం మనం అందరి తల్లి, అందరి సహోదరులు అయినాం. ఏది ఆ దేవుని ఆ వాక్యము బాధ్యత ఉంది మనకు. అందరూ అమ్మనైనా ఉన్నారు, వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వని చెప్పలా. వాళ్ళకి బాధ్యత ఎంత? వాళ్ళకి కావాల్సింది పెట్టు. అయితే ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలా? యేసుప్రభు ఎవరు ఇచ్చారు? యేసుప్రభు ఎవరు చేయి చాపి చూపిస్తున్నాడు? దేవుడు ఎన్నుకున్న వ్యక్తులను. ఎవరు? దేవుడు ఏం చేశాడు? ఈయన ఎన్నుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడా? అందుకే చెప్తారు కదా, దేవుడు తండ్రి ఆకర్షించిన ఎవరు నా సన్నిధికి ఆయన తెలుసు. అందుకే చెప్తారు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి నా ముఖ్యము. అదే ఆయన ఆ పని మీద ఉన్నారు, ఆ మనిషి మీద ఉన్నారు. ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? ఆయన దేవుడు ఎన్నుకుంది ఎవరు? దేవుడు ఏర్పరచుకుంది ఎవరు? దేవుడు రాజ్యాన్ని వివరించమని చెప్పింది వీళ్ళకే నేను ప్రాముఖ్యత. అదిదా నువ్వు నేను కూడా ఇక్కడ బాధ్యత నెరవేర్చు. వాళ్ళ ఆరాధనకి దేవుడి విషయానికి అడ్డు వస్తే వాళ్ళని పక్కన పెట్టు. అప్పుడు ఏ విషయానికి అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది, అక్కడ దేవుడు వాక్యం చేస్తూ ఉన్నాడు, యేసుప్రభు బోధిస్తూ ఉన్నాడు. వచ్చి అమ్మని చూడాలంటే ఆయన బోధిస్తున్నాడు కదా, కొంచెం కూర్చోవచ్చు కదా పక్కన. వచ్చి ఒక ఆయన చెప్తున్నాడు, మీ అమ్మ నేను వచ్చాను, కూర్చోవచ్చు కదా, 10 మందిలో వచ్చి కూర్చోవచ్చు కదా. అప్పుడు కొడుకు అప్పుడు ప్రత్యేకంగా కనపడాలా? అవసరం లేదు కదా. అదిదా. అప్పుడు ఎవరికి ప్రాముఖ్యత? దేవుని వాక్యానికి విలువానికి ప్రాముఖ్యత. దేవుడు ఎన్నుకున్న వారికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. తల్లిదే తండ్రిదే పక్కకు పెట్టు. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ బాధ్యత ఉంది, వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తాం. అక్కడ యేసు ప్రభు నాకు నేర్పించింది, నాకు బోధించినాడు ఆయన.
ఎవరికి ఏం ప్రాముఖ్యత, దేవుని వాక్యాన్ని ఎవరు గైకొంటారో, ఎవరు దేవుని వాక్య ప్రకారం ఎవరు జీవిస్తారో వాళ్ళే తల్లి తండ్రి. వాళ్ళకన్నా వీళ్ళు శ్రేష్ఠులు, అంతే కదా అది అర్థము. వాళ్ళు పుట్టుగా వాళ్ళ బాధ్యత ఉంది, కానీ శ్రేష్ఠులు అంటే ఎన్నుకున్న వ్యక్తి. యేసు ప్రభు పరలోకంలో ఉన్న దూతలు ఎంత ఉన్నతమైన ఉన్నారు మహిమలో, దానికి ఆయన చేయి చాపడు. ఎవరి కోసం వచ్చాడు ఆయన? పడిపోయిన ఆదాం కోసం వచ్చాడు ఆయన. ఆదాం సంతతి వారికి ఏం చేశాడు ఆయన? చేయించాడంట. ఎందుకంటే వాళ్ళు పాపంలో పడిపోయినారు, వాళ్ళు పైన ఉన్నారు, వాళ్ళకి ఏం లేదు, వీళ్ళు పాపంలో పడి ఉన్నారు. పాపలకే ఏం చేశాడు ఆయన? రక్షకుడు అయినాడు. అలాగే నువ్వు నేను కూడా యేసు ప్రభు వాక్యం, ఆయన సిద్ధాంతం, ఆయన ఏం చెప్పాడు, ఆయన దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. శారీరక బాధ్యత నెరవేర్చండి, కానీ ఆత్మీయమైన ఈ దేవుని బిడ్డలకే మీరు ఎప్పుడు వాళ్ళ వైపు ఉండండి, వాళ్ళలో ఉండండి. అదే దేవుని ఇష్టం. బాధ్యత కొంచెం సమయమే, కానీ భారము ఎప్పుడు ఉండాల. అందుకే అపోస్తలుడు పౌలు అన్నాడు, నాకు ఎప్పుడు సంఘం గురించి ఎప్పుడు నాకేముంది, భారం ఉంది. అది సంఘం గురించిన బాధన ఉండాల. మనకు పరలోక సంఘంలో మనకు చేరాల, ఒకటే భారం మనకి. ఇక్కడ బాధ్యత నెరవేర్చాలా, అది పెద్ద పని కాదు, అది తక్కువనే చూడాలా. దాని ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఇచ్చినామంటే మన రక్షణ ఏం చేస్తామో కోల్పోతాం. అందువల్ల ప్రియమైన సహోదరి, ఈ రోజు మదర్స్ డే, నర్స్ డే కాబట్టి మనం కూడా ఆ దేవుని వాక్య ప్రకారం ఈ రోజు లోకము తల్లిని ఉండాలి. అయితే మన దేవుడే మనకి సర్వము, తల్లిగా తండ్రిగా మనం ఏం చేశాడు, ఎప్పుడో ఆయనే మోస్తున్నాడు, ఆయనే మనకి శ్వాసలు ఇచ్చాడు. వీళ్ళ బాధ్యత వాళ్ళకి ఆ వయసులో వాళ్ళకి ఆ రోజు ఇజ్రాయిల్లో కన్నిక ఎదిగినప్పుడు ఏముంది, మరియమ్మ కన్నికగా ఉంది. మరియమ్మ ఎన్నుకొని యేసు ప్రభుని ఇచ్చారంతే. ఆ కన్నిక ఎదిగినప్పుడు ఆ వయసులో సిద్ధంగా రెడీగా ఉంది, భక్తురాలుగా ఉంది, దయ కలిగిన వ్యక్తిగా ఉంది, ఏ పాపం లేని వ్యక్తిగా ఉంది, ఎన్నుకున్నాడు అంతే. అలాగే నువ్వు నేను కూడా అంతే. మనం ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఉండడానికి మంచి అవకాశం ఇచ్చారు. మనం ఏ ప్రాముఖ్యత ఇచ్చాం అదిదా మనం. యేసు ప్రభు అందుకే వచ్చినప్పుడు తేలించారు, ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి, ఆయన సీటు వేసి కూర్చోపెట్టుకుంటే ఏమైపోయింది రోజు విగ్రహారాధన ఎక్కువ అయిపోయింది. ఆయన అన్ని అడిగి కూడా ఆయన ఏం చేశారు, ఇంకా ఇన్ని చర్చస్ వచ్చినాయంటే అప్పుడు అర్థం చేసుకోవాలా. మనము యేసు ప్రభు వాక్య ప్రకారం బాధ్యత నెరవేర్చాల. దేవుని వైపు భారం మాత్రం దేవుని వైపే ఉండాలి, మన సమస్తము దేవుని వైపే ఉండాల. కాబట్టి ఈ వాక్య ప్రకారం మనం జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. మీ అందరికీ వందనములు. God bless you. Amen.